शुक्लां ब्रह्म विचारसार परमां आद्या जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदा जाड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे वन्दे त्वां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। ఆచార్య, నేడు పంచమి శుక్రవారం కదూ? చిత్తం. సరే, కళ్యాణి రాగం సాకల్యంగా సాధన చేయండి. సాధించావు నాయన, సంతోషం. విన్నారా? కాశీ మీకన్నా వెనక వచ్చి ముందుకు వెడుతున్నాడు. అవధానం లేనిదే అధ్యయనం అసాధ్యం. మాసాంత వరకు మీరు ఈ రాగాన్నే సాధన చేయండి. కాశీ, విద్యాపీఠ ప్రతిష్టను నిలబెట్టగల విద్వత్తు, ప్రతిభ కలవాడివి. మా తర్వాత ఈ స్థానానికి వారసులు లేరనే కొరత తీర్చగల సమర్థుడివి నాయన. చిరంజీవివై మా ఆశలకు ఆశయాలకు అనుగుణంగా వర్ధి. తమ ఆశీర్వాదం. ఆచార్య, ఒక్క మనవి. ఏమిటిది? ఈనాడు ఏదో ఒక అపూర్వమైన కొత్త రాగాన్ని ప్రారంభిస్తామన్నారు. అప్పుడే సర్వజ్ఞతను ఆపాదించుకుంటున్నావా? ఆ రాగం ఒక్కటేనా నీకు రానిది? సంగీతం శాంతం సాధించామన్న అహంకారం అది. అహంకారం అవిధేయతా హేతు. ఆచార్య, అహంకారం కాదు, అర్థిస్తున్నాను. అవసరం లేదు. అదను పదును అధ్యాపకులకు తెలుసు. అడగడమే అవిధేయం. క్షమించండి ఆచార్య, నేను నమస్కారం అండి. నమస్కారం, దయచేయండి. కూర్చోండి శంభుశాస్త్రులు. ఏమిటి విశేషాలు? విశేషాలకేమున్నావు ఆచార్య? విద్యానగరానికి ఏదో విపత్తు వచ్చినట్లుంది. విద్యానగరానికి విపత్తా? కాకుంటే ఈ గడ్డ మీద ఆ గడసాని ఆటలేమిటి, ప్రతి రాత్రి ఆ బచ్చిన వారి ప్రదర్శనలేమిటి? అంతేనా? ఈ రాత్రికి ఏదో సవాలు చేస్తారట. సవాలు విన్నారా? ఇక్కడ విద్యాపీఠం వెలసిందని, విశ్వంభర శాస్త్రుల వారు ఉన్నారని వారికి లక్ష్యమే లేకపోయింది. శాస్త్రులు, అదే మీ ఆందోళన? ఆందోళన కాదు ఆచార్య, అవమానం. అవును, ఆ పామరులను గురించి ప్రస్తావించడమే అవమానం, అపచారం. వారికి కళకు ఎక్కడ పొత్తయ్యా? వారిది ఒక కళేనా? మనం కాదన్నా జనం వేలం వెర్రిగా వాళ్ళ వెంబడబడుతున్నారు. ఆ జయజయధ్వానాలు, ఆ కరతాళ ధ్వనులు నేను ఇంతవరకు కని విని ఎరుగను. శాస్త్రులు, ప్రజలు ఈ రోజున హర్షిస్తారు, రేపు దూషిస్తారు. ఆలోచించటం కంటే అనుసరించటమే వాళ్ళకి అలవాటు. విద్వత్తుకు గీటురాయి అజ్ఞానుల గోల కాదు. చిత్తం చిత్తం. అంతే మరి. ఈ జనమంతా
ఆ ఆటపాట చూడడానికి పెడుతున్నారా? మంచి ప్రాయంలో నవనవలాడే పిల్లని తీసుకొచ్చారు. ఈ తమ్మంతా దాన్ని చూడడానికి. శివ శివ శివ, పోనీ లేవయ్యా, మనకెందుకు వచ్చింది? కోటి విద్యలు కూటు కొరకే. నాకు మధ్యాహ్నానికి వేళ అవుతుంది. అయితే మాకు సెలవు. సవాల్ సవాల్ సవాల్, మూతి మీద మీసం ఉన్న మొగంటే రండి పైకి. ముఖాలు చూస్తే గెలవడం లేదంటరా, అంత మాత్రం మనగాడు ఎవరు ఇక్కడ? ఆగండి. కొట్టాడు, కాశీ కొట్టేశాడు. ఏమిటి నాయనా? ఆ బచ్చిన వాళ్ళమ్మా బాధ వదిలిపెట్టాడు. నా స్వామిరంగా ఆ దెబ్బకు వెళ్ళగిల్లా పడ్డారు. పళ్ళకిలు ఇచ్చాడు. ఓడి నువ్వు ఉండరా. సవాలట సవాలు. ఆ వెధవ బచ్చిన వాళ్ళ మన విజయనగరం మీద సవాల్ చేసేది. ఇంతకు ఏం జరిగింది నాయనా? కాశీ మన ఊరి పేరు నిలబెట్టారమ్మా. అట్టా ఇట్టా కాదు, డంకా మీద దెబ్బ కొట్టి కోటపై జెండా ఎగరేశాడు. అవునమ్మా. ఆడది అన్ని వేల మంది జనంలో సవాల్ చేస్తే సయ్యం లేచే మగాడు ఒక్కళ్ళాడు. మనవాళ్ళు లేచాడమ్మా. ఆగు అని గద్దించాడు. అందుకున్నాడమ్మా పాట. అంతే హడలిపోయారు. స్వామిరంగా ఆ రాణి గీణి దూది పింజలా ఎగిరిపోయిందమ్మా. సాష్టాంగపడి పటా పటా చెంపలేసుకునేసరికి ధన ధన ఒకటి చప్పట్లో. ఆ వైభవం మీరు చూడవలసిందే. చాలా సంతోషం నాయన. అమ్మా, కాశీ కొంచెం దిష్టి తీసేయమ్మా. అందరి కళ్ళు అతని మీద ఈ రోజు. అవునమ్మా, నిజంగా తీసేయడమ్మా. అరిచరిచి నీకు కూడా దిష్టి తగిలింది. పదరా బోడి. వస్తామమ్మా. వస్తాం కాశీ. వస్తాం కాశీ. కాశీ, వదినా, ఎంత మంచి వార్త విన్నాను నాయన ఈవేళ. అంతా మీ ఆశీర్వాదమే వదినా. పద పొంచెద్దాం, మీ అన్నగారు కాచుకున్నా. ఏమండి, తిన్నారా? అన్నయ్య, విన్నానులే ఘనత. వెళ్ళి కాళ్ళు కడుక్కో. వెళ్ళి వడ్డించు. ఏమండి, కాశీ ఏదో సంబరంగా చెప్పుకొస్తే ఏం చేయమంటావు? ఎగిరి గంతులు ఏమంటావా? వద్దులేండి. పేరు నిలబెట్టాడని ఊరంతా ఉప్పొంగిపోతుంటే మనం ఇట్లా మండిపోతున్నాం. మిమ్మల్ని ఏం లాభం? ఆప్యాయత ఆదరణ ఏనాడన్నా ఎరుగుంటేనా? అదొక జాతకం. పిచ్చిదారా, అభివృద్ధిలోకి రావాల్సిన పిల్లల్ని మనమే ఆకాశానికి ఎత్తకూడదే. ప్రేమ మాటల్లో కాదు, మనసులో ఉంటే చాలు. సరేలేండి, మీతో వాదించే పాటిదాన్ని. ఏమిట్రా అంత పెద్ద సంబరం? ఏం లేదు. చెప్పోయ్, అంతలోనే చెట్టుకి కూర్చున్నావు. ఆహా, ఎవరో బచ్చిన భాగవతులు సవాల్ చేశారు. నువ్వు గెలిచావు. ఓహో, అంతేగా? బేష్ బేష్, గొప్ప పని చేసావులే. అబ్బా, వెటకారంగానైనా ఒప్పుకున్నారు. సంతోషం. ఒరే కాశీ, మీ వదిన కాపురానికి వచ్చి 20 సంవత్సరాలైందిరా. ఇప్పటికి నా మాటల్లో నిజమేమిటో నిష్ఠూరం ఏమిటో దాన్ని తెలియదు. వెర్రి ముఖం, వెర్రి ముఖం అని. పోనిద్దరు. కాశీ ఏడి వాడు? ఆచార్య నమస్కారం. ఏమి? వాళ్ళు తమ పాద పూజ చేసుకోవడానికి వచ్చారు. ఎవరు? ఆ బచ్చిన భాగవతులు.
1000 దండాలు స్వామి. మహానుభావులు చిన్న శాస్త్రులు గారి పుణ్యవారి మీ దర్శనం లభించింది. ఎప్పుడో మీ పేరు విన్నాం, ఇప్పటికి మిమ్మల్ని మేము కన్నాం స్వామి. మా కళ్ళు పండిది అనుకోండి, మా కడుపులు నిండునే అనుకోండి. సాక్షాత్ సరస్వతి స్వరూపులు. ఆహా, రాత్రి మీ శిష్యుడి గారి పాట విన్నాం. ఆహా, ఓ శిష్యుడి గారిని చూస్తే గురువు గారిని చూసినట్టే ఉందనుకోండి. ఎట్టవుతుంది? ఉప్పు కపురమ్మునొక పోలిక నుండువా అని సుమతి అన్నట్టు. సుమతి ఎక్కడ అన్నాడు? సుమతి అందా? నువ్వన్నావా? నీ తాత. సరేలే, నీకు సందర్భం తెలియదు. కాశీ మన్నించండి, తెలియని తను అన్నిటా పేదవాళ్ళం. చంద్రునికి నూలిపోగులాగా ఈ చిరుకానుకు సమర్పిస్తున్నాం. స్వీకరించి ఆశీర్వదించండి. అపభ్రంశుడా, ఎంతకు తెగించావురా? తగుని వెంట పెట్టుకొచ్చావా? దేవాలయంలోకి దెయ్యాలు తెచ్చావు. వీళ్ళని ముందు బయటికి గెంటు. ఏంది సోదా? ఏంది నువ్వు అనేదా? గంటతా? ఎందుకని? ఏదో పెద్ద మనిషి కదా చూసిపోదామని వచ్చింది దానికట్టయా? అది కదయ్యా అయ్యోరు, మేము నీ కంటికి దెయ్యంగా కనబడుతున్నావా? మేము సరే, ఆ పిల్ల కూడా నీ కంటికి దెయ్యంగా కనబడుతుందా? మామయ్య నువ్వు తిరిగిరుకో. స్వామి క్షమించండి, అజ్ఞానాన్ని మన్నించండి. అంతా మా అదృష్టం. అనుగ్రహం కోరితే ఆగ్రహం దక్కింది, అదే ఆశీర్వాదం అనుకుంటాం. సెలవు. ఓహో, భలే ఉందా వ్యవహారం. ఎందుకు మళ్ళీ దండగా? కాశీ, సచేల స్నానం చేసిరా, ప్రాయశ్చిత్తం చేసుకో. కదలవే. చిత్తం ప్రాయశ్చిత్తానికి సిద్ధమే, కానీ చేసిన పాపం సెలవిస్తే అవిధేయత. మన్నించండి గురుదేవ. చేసిన అపరాధం తెలియకపోతే అనుభవించే శిక్షకు అర్థం ఉండదేమో. చెప్పించుకుంటే గాని చేసిన తప్పు తెలియని చిరుతప్రాయమా? ఇంతకన్నా ఏం అపరాధం చెయ్యాలి? విద్వత్తును మురికి వీధుల్లోకి లాగాం, సంగీత సరస్వతిని చాకిరే ఊళ్ళోకి దింపాం, విద్యాపీఠాన్నే అపవిత్రం చేశాం. పవిత్ర గంగా భవాని పాపులు మునిగినంత మాత్రాన అపవిత్రమైపోతుంది ఆచార్య. కడివెడు పాలను పాడు చేయటానికి ఒక్క ఉప్పురాయి చాలు. మన్నించండి. తమ ఆశీర్వాద బలం వల్ల విద్యానగర ప్రతిష్ట నిలబడిందని అందరూ ఆనందిస్తున్నారు. అప్రతిష్ట వచ్చిన వారితో బలాబలాలు తూచుకోవటానికి కాదు నీకు విద్య నేర్పింది. ఈ విద్య పరిషత్తుల్లో, విశ్వకళాపీఠాల్లో పండితుల ప్రశంసలు, మన్నీడుల మన్ననలు అందుకోవలసింది. పామరుల ఈలలకు గోలలకు గురి కావలసింది కాదు. కానీ ఆచార్య, కళ భగవత్ స్వరూపమని తమరే సెలవిచ్చారు. భగవంతుని దృష్టిలో పెద్ద చిన్న లేదు. పండితుల్ని మాత్రమే రంజింపజేసే కళ సంపూర్ణం కాదే. సామాన్య ప్రజామోదం పొందని విద్య సంకుచితమై సమసిపోతుందని నా మనవి. కాశీ, నీ అహంకారం హద్దు మీరిపోయింది. ఇన్నేళ్ల అధ్యయనం అపాత్రదానమైంది, భ్రష్టుడమైపోయింది. నీ అహంకార జాడ్యం ఆశ్రమాన్నంత ఆవరించకముందే బయటికి వెళ్ళు. చెబితే వినదంటారా పిల్ల? ఎగరతా 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 పోయి కదరా. ఎగిరి నెద్దగలో గంతం వచ్చింది. తక్కువ వడ్డింది అయ్యారు. ఆయన ఒకరిని అనడం ఎందుకు? మన బంగారం మంచిదైతే అంతేలే. దయచేయండి. ఎవరుగా పిల్ల అయ్యోరా? ఏమంటే మళ్ళీ దయచేశారు? ఏమన్నా కొరవ సొరవగా ఉంది? లేదు మరి, మనం చెవిసిన మర్యాద. కూర్చోండి. పర్వాలేదు, ఒక్క మాట చెప్పి పెడదామని వచ్చాను. నా వల్ల మీకు జరిగిన అవమానానికి నన్ను క్షమించండి. ఎంత మాట? మాట లేదు, గీట లేదు. చాలా చాలేవయ్యా చెప్పొచ్చావు క్షమాపణలో. ఈదులో చెప్తూ కొట్టే ఇంట్లో కాళ్ళు పట్టుకున్నట్టు నీ పోతాడు. నీ ఒంట్లో చివు నెత్తుంటే నా కడ తొక్తాడా నువ్వా? పోయా ముందు.
అట్ట మాటలతో పోతాడైనా ఊడుకుడుగా 4 ఒడ్డిస్తే పోతాడు. మా మీరు మనుషులా దున్నపోతులా? నువ్వు ఏదనుకుంటే అదే లేదు. ఒరే బంగారు, ఈ ఎమ్మిగా ఇట్టే వదిలిపెట్టావంటే ఈసారికి ఎక్కిపోద్ది. పట్రా అయ్యోర్లో ఒక పట్టు అవతల చూసుకుందాం. ఉండండి, క్షమించండి స్వామికి మీ నేను వస్తా. వస్తా మళ్ళీ ఎక్కడికి ఈ పక్కకు వచ్చా మనం నడుజరక సంగట. స్వామి ఇక్కడెక్కున్నాడు, గుళ్ళే ఉన్నాడే. ఒక్కసారి కాదు 3 సార్లు 6 సార్లు 9 సార్లు పర్వాలేదు మనం అనుకోవచ్చు. మధ్య నీడేవాడు నువ్వా స్వామి అనుకున్నా. ఎంత అవమానం, ఎంత అప్రదిష్ట! ఆ బచ్చిన వాళ్ళ కొంపకు వీడు పోవటం, వాళ్ళ చేత నానా మాటలు అనిపించుకోవడం కర్మే కర్మ, గ్రహచారం. ఏమిటండి మరీను, ఎవరు చెప్పారు ఇదంతా? ఎవరూ చెప్పడం ఎందుకే, ఊరంతా అట్టుడికే తొడిగిపోతుంటాను. అందరూ అడిగేవాళ్ళే, అందరూ నవ్వేవాళ్ళు. సమాధానం చెప్పలేక సిగ్గుతో తలవంచుకుని వచ్చాను. ఊళ్ళో వాళ్ళు చెప్పడానికి ఏమొచ్చిందిలేండి, గోరంతా కొండంత చేస్తారు. అయితే అబద్ధం అంటావా? వీడు ఆ బచ్చిన గుంపును వెంట పెట్టుకుని విద్యాపీఠానికి వెళ్ళడం, అక్కడ గురువు గారిని తిరస్కరించడం అంత అబద్ధం అంటావు? దాందే ఉందండి, వాళ్ళు గురువు గారి దర్శనం చేసుకోవాలని కోరుంటారు. పసితనం తెలియక తీసుకెళ్ళి ఉంటాడు. చాలే సమర్థిస్తున్నావు. అసలు నీ ఎలా చూసుకుని కాదు వాడు ఇలా నెత్తికెక్కుతున్నాడు. ఏమండి, కాస్త నెమ్మదిగా మాట్లాడండి. ఏరా, ఎక్కడి నుంచి రావటం? ఆ బచ్చిన వాళ్ళ కొంప నుంచేనా? ఏరా సమాధానం చెప్పు. అది కాదన్నయ్య, నా మూలంగా వాళ్ళకి అవమానం జరిగింది. ఆహా, అందుకు క్షమాపణ చెప్పుకోవడానికి వెళ్ళారా తమరు? భ్రష్టుడా! అంతటి గురువు గారిని తిరస్కరించి ఆ క్షుద్రుల కాలు పట్టుకోవడానికి వెళ్తావా? సిగ్గు లేదు? అభివృద్ధిలోకి వస్తావు, పెద్దలపై నిలబెడతావు ఆశపెడితే ఇదేం దుర్బుద్ధిరా నీకు? ఏమిటి నాయన, ఆచార్యుల వారిని ఎందుకు ఎదిరించు? ఏమిటంటే అందరూ పొగిడేసరికి కొమ్ములు వచ్చి పొడవడం ప్రారంభించాడు. ఏమిటి కాశీ ఇదంతా? ముందు వారిని ఎత్తిన ఒక బిందె నీళ్లు పోసి ఆ విద్యాపీఠాన్ని పంపించు. తిరిగి వచ్చిన తర్వాత తిండి తేలుతాం. నీకేం చెప్పండి? భగవంతుడా, ఏందమ్మా ఏదో తడిసిపోయిన మంచం వస్తే బేసిపోయి కూర్చున్నావా? ఇంకా ఖాళీ గేజిగా తాడు. ఈ రోజు నేను ఆడలేదు. ఏమో నా మనసు బాగాలేదు. ఎట్ట బాగుంటది? ఆ మనసు ఇక్కడ ఉంటేనా? అయ్యోరమో ఉంది. ఉంటే ఉందలే, నీకెందుకు? ఇదిగో అమ్మమ్మో, ఇంకో మాట 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 ఇదిగో మాట మాట మాట. సరేగానే వాడి మాటకే వచ్చిందిలే. 3 ప్రాణాలు 3 పూట్ల నీ కాలు మీద బతకాల్సినట్టుగా ఉన్నా. నువ్వు పోతే ఎట్టా? ఏ మగాళ్ళు కాదు, కష్టం చేసి బ్రతకండి. కష్టం చేసి బతకాల? మేం కష్టం చేసి బతికితే నువ్వేమవుతావు? మావా మావా నోర్మయ్ సంగతి సందర్భం తెలియకుండా తర్రాయి పురాయి మీరు ఎగిరితే ఎట్టా? మధ్యలో నీళ్ళు జరుగుతారు. అప్పో అవతలకే తొందర పెడితే తొండ ముదిరే ఓసరిపోయి చేతికి చిక్కుండానే బాధ్యరా. అవతల మన గంతులు కుక్కలు కూడా పడవు. ఏదైనా నెమ్మది మీద చక్క పెట్టుకోవాలి కదా. ఏంటి ఏడుస్తున్నాడా? ఏంటి కాదు అయ్యాక ఏది కాదు, దానికి అయ్యోడి పిచ్చి బాగా పట్టింది. అది మనకు దక్కదురా. అయ్యో ఏడస్తావేంద్ర ఎరినాయాల చెప్తాను. బంగారు ఆడు ఏడి మీ మరిది గారు? పెరట్లో పడుకున్నాడు. ఏ భోజనం చేశారా? ఆకలి కాలేదట. ఎందుకు అవుతుంది? ఊళ్ళో వాళ్ళన్న మాటలతోనే కడుపు నిండిపోతుంటే. అంతదాకా ఎందుకు, మీరనే మాటలు చాలవు. ఆహా, అందుకని నన్ను సాధిస్తాడే. చేసిన సిగ్గుమాలి పనులు చాలకి బెదిరింపులు కూడానా? ఉండనే ఎన్ని పొద్దులుంటాడు ఉపవాసం, తెలిసి వస్తుంది. నాకు చావైనా రాదు. కాశీ కాశీ, అబ్బా అబ్బా, ఏం పాట ఏం ఆట! నేను పుట్టి బుద్ధి ఎరిగిన పాట. ఈ భూ ప్రపంచకంలో ఇటువంటి పాట ఎన్నో లేదు, కన్నో లేదు. అబ్బా అబ్బా స్వామి, ఏం పాడారో! అసలు సరస్వతీదేవి ప్రత్యక్షంగా పలికిందంటే నమ్మండి. అసలేందులే, మీరిద్దరు జతకూడారు చూడు, అందుకనుకోవాలా. ఇదిగో స్వాములో నేను చెప్తుండా, మీరిద్దరూ కనుక కలిసి బయలుదేరారంటే ఇంకేముంది, ఈ ప్రపంచకాన్ని పువ్వుని ఊది పారేసాను. స్వామి, మీరు ఒక్కసారి మా ఇంటి దాకా దయచేయాలనే. ఏంటి అట్ట చూస్తావు? పిలువ
అప్పదో దయచేయండి. మంజు ఏ ఆపేశావు? ఏమీ లేదు. ఆపకు మంజు. నీ కాలి మువ్వల సవ్వడి నా పాటకు నడక నేర్పాలి, నా గానానికి జీవం పోయాలి. ఏడకరా మూట గీట కడుతున్నావా? ఇంకెందుకు నేను తీసుకొచ్చావుగా అయ్యూరిని? ఓరికొసరినా ఎలా అదంట్రా, అది కాదురా. 4 రోజులు అయ్యోని చూపించా, వీలైనంత వరకు చదువుకుందాం. ఆ పైన ఆయన దారి ఆయన చూపిద్దాం. అదేం పెద్ద పని అంటరా. అంతేనంట. ఇంకెంతరా? విద్యానగరం పెదిల్లారా, పెద్ద మనుషుల్లారా, వినండహో వినండి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, చూస్తే ఈ రేత్రికి మేము ఆడబోయే ఆటే చూడాలి. ఆటగాళ్ళెవరు? ఆటగాళ్ళ సవాలు గెలిచిన సంగీత యుద్ధకుడు శ్రీ శ్రీ కాశీనాథ శాస్త్రులు గారు. శాస్త్రేరా? అంతేకాదు ఆయనకి జత అందాల రాణి మంజువాణి. రండి చూడండి, చూసి ఆనందించండి. వచ్చిన వారితో కలిసి ప్రదర్శనమా? మన కాశీ ఇంకా మన ఏమిటండి? వాడు ఏనాడో చ్యుతుడయ్యాడు, మన అనుకునే అర్హత పోగొట్టుకున్నాడు. ఆహా, వివేక భ్రష్ట సంపాదం. ఎవరాపగలరు? వదినా, ఏమయ్యా? అన్నయ్య అప్పుడే భోంచేసి వెళ్ళారే వదినా? ఏముంది నాయన, 20 ఏళ్లలో ఎన్నడూ జరగంది ఈనాడు జరిగింది. ఏం చేస్తాం? ఎవరినని ఏం లాభం? కాశీ, ఒక్క మాట ఇస్తావా? ఏమిటొదినా? ఇది పెరిగి పెద్దది కాకుండా చూడు నాయన. నా కళ్ళ ముందు ఈ ఇల్లు 2 కాకుంటే చాలు. నేను పోయిన తర్వాత వాడు నా గొంతు కొయ్యలేక చేస్తున్నాడు ఈ పని. ఏమిటండి? ఏమిటా? మన మానం మర్యాద అంతా గంగలో కలిసిపోయింది. వీధుల్లో తలెత్తుకు తిరిగే యోగం పోయింది. ఇక మిగిలిందలా ఒకటి, మనల్ని కులభ్రష్టుల్ని చేసి కుక్కలాగా తనివేయడమే. అది కూడా జరుగుతుంది. అప్పుడు వాడి కళ్ళు చల్లబడతాయి. ఏం జరిగిందండి? చెప్పండి. వీడు ఈ రాత్రిగా బచ్చిన వాళ్ళతో కలిసి నాటకం ఆడబోతున్నాడు. ఊరంతా మన ముఖాన ఉమ్మేస్తున్నారు. ఎట్లాంటి వంశం, ఎంతటి తండ్రికి పుట్టాడు? ఏమైనా ఆలోచించాడా? ఇంత క్షుద్రానికి పాల్పడతాడా వీడు? పోని కషమాల పాళ్ళని కట్టుకుని ఏడవని ఇంకా ఎందుకు వాడి ఇంట్లో? అన్నం వదిలి లేచారు ఆయన. విద్వాంసుడవుతాడని, విద్యానగరం విర్రవీగుతుందని ఆశపడ్డాను. నన్ను ఇలా సజీవంగా కాలుస్తాడనుకోలేదు. నన్ను ఇలా క్షోభ పెట్టి వీడు మాత్రం ఏ సుఖపడతాడు? ఏమండి, ఎందుకంత మాట? ఆశీర్వదించాల్సిన వాళ్ళు అలా అనకండి. ఆశీర్వదించాం, అభిమానించాం, ఆశలన్నీ వాడి మీదే పెట్టుకున్నాం. ఏమైంది? మన ప్రేమంతా వాడికి విషమైంది. దాని మోహం ముందు మన అభిమానం గడ్డిపోతాయింది. ఒక్క రక్తాన్ని పంచుకుని ఒక కడుపున పుట్టిన నాకంటే అదే ఎక్కువైనప్పుడు ఇంకా ఎందుకు వాడి ఇక్కడ? వెళ్ళిపోమని. అలా ఎన్నటి కాదు. నా మాట వినండి. కాశీ ఎక్కడికి వెళ్ళడు. నువ్వంటే అవుతాడా? అక్కడ అయస్కాంతం పట్టి లాగుతుంది పాపకోపంలోకి. వెళ్ళడండి. కాశీ రోజు గడప దాటి వెళ్ళడు. ఆ బాధ్యత నాది. విశ్వనాథం గారు. ఎవరు? శంభు శాస్త్రులు గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. మండపం దగ్గర ఉన్నారు. వస్తున్నానయ్యా, వస్తున్నా. పద. దయచేయండి. విన్నావా? పాపం ఫలించటం ప్రారంభించింది. విశ్వనాథం, ఈ రాత్రికి జరగబోతున్న అనాచారానికి ఏమి నీ సమాధానం? చిత్తం. ఈ రాత్రికి కాశీ భాగవతానికి వెళ్ళడు. మీ పాదాల మీద నాది బాధ్యత. కులస్తులందరూ మిమ్మల్ని వెలివేయవలసిందిగా కోరారు.
చిత్తం మీ పెద్దల గౌరవాన్ని పాటించి మేమే ముందుగా హెచ్చరిస్తున్నాం. ఈ రాత్రి కాశీయా బచ్చిన వారితో భాగవతం ఆడాడా? అలా జరగదు స్వామి. మంచిది, జాగ్రత్త, వెళ్ళవచ్చు. చిత్త వద్దు శాస్త్రిగా మనం ఇప్పుడే మా అమ్మి మంచి వాళ్ళు వచ్చి ఆట ఆడి మిమ్మల్ని ముద్దులు చేస్తున్నారు. మూసి శాస్త్రి మాట చెప్పు. ముందు సవాల్ చేస్తాడు, సవాల్ మొనగాడు మీసం గురిగిస్తాడు. మీరు అంత పని చేస్తారు, నాకు తెలీదా? నేను కాదంటానా? కాదంటే ఎవరు ఊరుకుంటారా? అయ్యో అయ్యా అయ్యా, ఎవరు? నేను కదా బచ్చిన నారాయణ. శాస్త్రులు గారు ఉన్నారా? కాశీనాథ్ శాస్త్రులు గారు. ఎవడెవరా? లేడు, ఇక్కడెవడో లేడు. వెళ్ళు. నీ కథ చెప్పడం ఏంటబ్బా ఇదే? అయ్యో నేను అనుకుని అన్యాయంగా చెడిపోతుంది. అయ్యా అయ్యా, ఈ బుద్ధి తక్కువ పని ఇంకెప్పుడు చేయం. ఆయన జోలికి రావు. ఇవాళ మాత్రం మా ఈపులు కాపాడమనండి అయ్యా. ఆడకొచ్చి ఆయన ఒక్కసారి ముఖం చూపిస్తే చాలయ్యా జనానికి, లేకపోతే ఒకటి నిపాయించట్లేదు. ఏమిరా నీ కథ చెప్పడం? చెవుల్లో చెట్లు నిచ్చా? వెళ్ళు. ఎలా లేక కాదు స్వామి, ఆడకపోతే ఆ జనం బొంటితోనే కైలాసం పంపేటట్టున్నారు. స్వామి, మా కోసం కాకపోయినా ఆ ఆడకూతురు మానం కాపాడడం కోసం ఉన్నారు. అమ్మనండి స్వామి. ఏమిటని చదువు? చర్మం వదిలిపిస్తాను పైకి నుంచి. తప్ప ఇది ఏడుకోని ఇబ్బందులు పడ్డామే. వదినా, ఏమయ్యా? వదినా, ఏం కాశీ? నన్ను క్షమించు వదినా, క్షమించు. నేను ఈ బాధపడలేను. నన్ను వాళ్ళు నమ్ముకున్నారు వదినా. మేము నిన్ను నమ్ముకున్న వాళ్ళం కాదా కాశీ? వదినా, నేను వాళ్ళకి మాట ఇచ్చాను. నేను మీ అన్నగారికి మాట ఇచ్చానయ్యా. వదినా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. మళ్ళీ ఆ ఛాయలకు పోనదినా. నన్ను వెళ్ళని వదినా. నిన్ను ప్రాధేయపడుతున్నాను. నాకు సెలవి వదినా, నాకు సెలవి. కాశీ, వెళ్ళక తప్పదా? సరే, వెళ్ళిరా నాయన, వెళ్ళు. వాళ్ళని కాపాడు. వదినా, ఈ ద్రోహిని మన్నించాలని చెప్పు వదినా. మన్నించు. మన్నించడం ఒక్కటే నాయన మాకు మిగిలింది. వదినా, వెళ్ళిరా, వెళ్ళిరా అయ్యా. చిన్న శుభవార్త. శాస్త్రులు గారు దయచేసినారు, వేషం కడుతున్నారు. మీరంతా నిశ్శబ్దంగా కూర్చోండి. నాటకం అయిపోయింది, దయచేయొచ్చు. బచ్చిన నారాయణ అంటే ఎప్పటికైనా సవాలేదయ్యా, ఎప్పటికైనా సవాలేదు. ఎక్కడికి రా భ్రష్టుడా? అదేమిటండి, లోపలికి రానివ్వండి. ఎందుకు? ఇద్దరు కలిసి వంశాన్ని దగ్గర పెట్టడం చేయడానిక? బ్రతికున్న వాళ్ళకే కాకుండా చచ్చిన పితరులకు కూడా అతిగతి లేకుండా చేయడానిక? అసలు ఇంత దానికి కారణం నువ్వు. ఇంతకంటే గొంతు కోసి అవసరం పారేయండి. ఏమండి, ఏం మాటలు ఇవి? ఏం మాటలా? నువ్వేం చెప్పావు? ఏం చెప్పావు నాతో? వాడు ఆ భాగవతానికి వెళ్ళాడని మాట ఇచ్చావా? ఇచ్చావా లేదా? ఇప్పుడు ఎలా వెళ్ళాడు? నీకు తెలియకుండానే వెళ్ళాడా? నువ్వు వాడితో కలిసి నాటకం ఆడావు. ఇంత చేయగలిగిందని ఇంకేం చేయలేవు. నా గొంతేనా కొయ్యావు? అన్నయ్య, అన్నయ్య ఎవర్రా నీకు అన్నయ్య? అన్నయ్య అనుకుంటే ఇంత అన్యాయం చేస్తావా నన్ను? ఆటగత్తి మీద ఉన్న అభిమానం నీకు అన్నయ్య మీద ఉందట్రా. ఆచార్యుల పాదాల మీద ఆన తీసుకున్నానే, ఆ మాటైనా పాటించావా?
చిన్నప్పటి నుంచి నేను ఎత్తి పెంచిన పాపానికి అనుభవిస్తున్నాను రా శిక్ష. నీతో పాటు మేము పోతాం. బ్రాహ్మణ్యానికి వెళ్ళి నీవు చేసిన పాపానికి బలైపోతాం. పో. ఎందుకు ఇక్కడుండి నిన్ను నన్ను కన్న తల్లిదండ్రులు కూడా పున్నామ నరకంలో తోస్తావు. వాళ్ళ ఆత్మల్ని క్షోభ పెడతావు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఆ మహాసాధ్యం నా తల్లికి నా తర్వాత నువ్వు పుట్టలేదనుకుంటాను, పుట్టి చచ్చావు అనుకుంటాను. పోరా ఇక్కడి నుంచి. ఏమండి ఏమండి, వెళ్ళి పొమ్మంటే ఎక్కడికి వెళ్తాడు? ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. నా జీవితంలో చిచ్చుపెట్టి ఎవరిని ఉద్ధరించాలని వెళ్ళాడు వారితో బ్రతుకుతాడు. పోరా. నీ ముఖం చూస్తేనే బ్రహ్మ హత్యాపాతకు. పోరా ఇక్కడి నుంచి. ఏమండి ఏమండి, కాశీ కాశీ, వద్దు నాయనా నన్ను క్షమించదు. కాశీ కాశీ కాశీ. సరే విశ్వనాథం, ఏమీ నీ సమాధానం? చిత్తగించాలి. నా తమ్ముడికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అంతా తీరిపోయింది. ఆ బాంధవ్యాన్ని తెంచుకున్నాను. అలా పెంచుకుంటే తెగేది కాదు, రక్త సంబంధం. ఇంతకన్నా నేను చేయగలిగిందే ఉంది. సదస్యుల అభిప్రాయం? మతాధికారుల అభిమతమే నా సమ్మతం. ప్రాయశ్చిత్తం అనుభవించాలి. అనుభవించాలి, తప్పదు. ప్రాయశ్చిత్తం. ఆచార్య, కనికరించండి, కనికరించండి. కనికరమా? నీవు చేసిన అపచారానికి ఈ శిక్ష చాలు. ఏమిటా అపచారం? ఆగోకడా. ఎందుకని? అసలు నువ్వు ఈ పవిత్ర సభా ప్రాంగణంలో అడుగు పెట్టడం అపచారం. అగ్నిహోత్రం లాంటి కులంలో నిష్ఠాగరిష్ఠుడైన అంతటి సోమయాజి కడుపును పుట్టి ఆ బచ్చిన వారితో చేతులు కలపడం మహాపచారం. అన్నిటినీ మించి ఆ కులం లేని కులట ఆ నీచురాలతో లేచిపోవడం క్షమించరాని అపచారం. అవును శాస్త్రి గారు, అన్యాయంగా ఒక ఆడదాన్ని అవమానించడం ఈ సభా మర్యాద కాదు. చాలించు. ఆ మానహీనను ఈ మతభ్రష్టుని మర్యాద చేయడానికి కాదు మీకుండటం. సిగ్గు లేకుండా వెలయాల్ని వెనకేసుకొస్తున్నావు. శాస్త్రి గారు, తెలిసి తెలియకుండా ఎందుకు అలా తోలనడతారు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు? దానికి నీకు ఎవరినా బాధరాని సంబంధం? కట్టుకున్న పిల్లవా? ఇంతవరకు మాత్రం కాదు. చాలించండి. ఒక అబలను, అమాయకురాలిని మీ అపవాదు నుంచి తప్పించడానికి వివాహం చేసుకోక తప్పదు. కాశీ విన్నావా విశ్వనాథం? ఇంతకన్నా క్షుద్రం ఇంకేం కావాలి? ఇంకా మిమ్మల్ని దయ తెలుస్తుంది ఆ ధర్మపీఠం. ఆ వంశాన్ని సమూలంగా నాశనం చేయాలి. చేయండి. మీరు ఏం చేసినా సరే, ఏ శిక్ష విధించినా సరే, అపరాధిని నేను, నన్ను శిక్షించండి, అనుభవిస్తాను. కానీ వారు శ్రీ విశ్వనాథ శాస్త్రుల వారు బంధించండి. సోదర బంధం తెచ్చుకున్నారు గనుక పేరుతో ముచ్చటించవలసి వచ్చింది. వారు ఏ పాపము ఎరుగరు. మీకోసం, మీ బ్రాహ్మణ్యం కోసం, మీలో ఒక్కరుగా జీవించి తరించడం కోసం ఒక్క రక్తం పంచుకున్న తమ్ముణ్ణే వదులుకున్నారే, పెంచిన ప్రేమను తెంచుకున్నారే, మనస్సును మమతను చంపుకున్నారే. ఇంకేం కావాలి? అదిగో పొంగి పొరలిపోతున్న దుఃఖాన్ని మృంగుకొని కృంగిపోతున్న మహాసాధ్వి అన్నపూర్ణమ్మ. అమ్మాని పిలవడానికి నాకు మిగిలిన తల్లి కాని తల్లి, ఆమెను కూడా దూరం చేసుకున్నానే. ఇంకేం కావాలి? అన్యాయంగా వారిని ఎందుకు శిక్షిస్తాం? స్వామి, మీ పాదాలంటే ప్రతిమాలుతున్నాను, వారిని దయతలచండి. దాక్షిణ్యం. శంభో, ఈ క్షుద్రుణ్ణి బయటికి పంపించు. నడవండి. ఇదేనా మీ ధర్మం? నిరపరాధుల్ని శిక్షించడమేనా మీ మతం? ఇది మతం కాదు, మీ అధికార మతం. మీ నోరు. నా నోరు మూసినా మీ కళ్ళు చెవులు తెరిస్తే చాలు, నిజం తెలుస్తుంది. ఎవడు బ్రాహ్మడు? సర్వే జనా సుఖినో భవంతు అని త్రికాలాలలో త్రికరణ శుద్ధిగా జపించి తపించి విశ్వశ్రేయస్సు కోరేవాడే బ్రాహ్మడు. ఏకో బ్రహ్మమని ఎరిగిన వాడే బ్రాహ్మడు. ఈ కులమత భేదాలకు అతీతుడైన వాడే బ్రాహ్మడు. చెప్పండి, ఏది మతం? మానవుణ్ణి మంచి వైపు నడిపించేది మతం. మనిషితో పాటు మనస్సును పెంచేది మతం. మానవుణ్ణి దేవుణ్ణి చేసి
మతాన్ని గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. ముందు నడు బయటికి. వెళ్తున్నాను, కానీ చివరి మాటలు చెబుతున్నాను. మీ హృదయాల్ని విప్పి పరిశీలించుకోండి. మతం పేరిట జరుగుతున్న ఈ అమానుషం ఇంకెంతో కాలం సాగదు. మీ మనసులు మార్చుకున్నారా సరే, లేదా మీరే కాదు, మీతో పాటు మీ మతము నశించిపోతుంది. నశించిందిరా, నీతోనే నశించింది. ఓ బయటికి ఆగు. ఇంకా ఎందుకురా యజ్ఞోపవీతం? దాన్ని కూడా ఎందుకు అపవిత్రం చేస్తావు? తీసుకురాయి. సరే, నా మూలంగా ఈ యజ్ఞోపవీతం అపవిత్రమయ్యే పక్షంలో ఈ ఆజ్ఞ శిరసావహిస్తాను. వదిన, స్వామి, స్వామి, ఏమైంది? తీరిపోయింది. మంజు, నిన్ను నాదానిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అవును మంజు, అనురాగాన్ని అపార్థం చేసుకునే అవివేక లోకం ఇది. అందుకే దైవ సాన్నిధ్యంలో నిన్ను పెళ్లి చేసుకోదలిచాను. స్వామి, ఏమిటేమిటి మళ్ళాను? నేను మంజును పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాం? పెళ్లి అంతా నీ ఇష్టమే. అయ్యో పాపం చేరదీస్తే అసలు కేసలు పెట్టేవే. ఏమయ్యో ఒళ్ళు దగ్గర మాట్లాడు. బంగారయ్య, ఏమమ్మా బంగారమ్మ, ఆయన సరే అన్ని వదిలిపెట్టుకున్నాడు, నువ్వు కూడా వదిలిపెట్టుకుంటావా అని? వదులుకుంటా. ఏ దయచేయండి. అదే వీలు పడదంటాను. ఇదిగో అయ్యారా, నీ గొప్పుంటే నీ కాడనే ఉంచుకో. మాకు కూడా కులం, గోత్రం, మట్టు, మర్యాద అన్నీ ఉన్నాయ్యా. మేమే తారగపడి లేదు. అబ్బా, ఈయన పెళ్లి చేసుకుంటానని పాటు ఊపి తప్పిపోయిపోతాడు అనుకోలేదు. చెప్పు మరి. తాత, ఇది నా సొంత విషయం కాదనడానికి మీరెవరు? భలే భలే ఏ మాట అన్నావు తల్లి. కోసం కూడా చూసామా ఏ దారికి వచ్చిందో. ఆనాడైనా మూడు మూడు వేయించుంటే ఈ దారికి వచ్చిందా? అమే, నీ ఎర్రిగానే ఇతడు చేసుకున్న పాటనే నిన్ను కడదాకా ఏలుకుంటాడు అనుకుంటున్నావా? ఆ 3 నాళ్ళు ముచ్చడి తిరిగిన పాట తోక తాట గట్టి తరవుతాడు. అప్పుడు పడతావు పాటలు పొలోహోమని. నారయ్య, నేనంత నీచుడి కాదు. ఓ అప్ప, తెలుసులే నీచుడు కాదు. కులం గోత్రం వదులుకుని మా కొంప తిరిగిన పోయావా? బంగారయ్య రండి. అడుగు, ముందుగా చెప్తాను. ఏం చేస్తావు? తల కూజు అగో. జాగ్రత్త మంజు. అయ్యో 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 మంజు, బంగారయ్య గారు. మంజు, నన్ను అన్యాయం చేసిపోతావా? నిన్నే నమ్ముకొని కూర్చున్నానే. ఈ ముసలి ముప్పందాల నన్ను వదిలిపెట్టిపోతావా మంజు? తాత, నన్ను క్షమించు, క్షమించు తాత. పోతానంట, పోతానంట. నువ్వు పడే పాటు కుక్కలు కూడా పడవు. అయ్యో నారయ్య, నేను పోతా. పోరా, ఆ పిల్ల పోసలేదు. నువ్వు ఉంటే ఎంత పోయింది బావా, పోతే పోయిందిరా. తెల్లారే పాటికి నేను అబ్బలాంటిదాన్ని తీసుకురానంటరా. కష్టం మరే. ఇదేం ఆకాశం నుంచి ఊడిపడిందా? మన రంగనాయ కూతురు రత్తి లేదురా. ఏది ఆ దెబ్బ రొట్ట? మనవరంజి పూరా, మనవరంజి పువ్వు లావు మావా. అయితేనైనా 3 నాళ్ళు మొగ్గలు వేయించి పల్టీలు కొట్టించినట్టు నా మోస్తి రాదా సూపలాగా. అంతేనంట. పద. అయ్యా, మా ఆడబడుచు అరుంధతిని చూడండి. అదిగదిగదిగో. అయ్యా తప్పు, అయ్యా తప్పు. అదేమిటి రాఘవులు, నువ్వే మాకీనాడు పెద్ద దిక్కు. అవును రాఘవులు. నాదేముందయ్యా,
మీ పెళ్లికి ముక్కోటి దేవతలు సకల చరాచర ప్రపంచకం అంతా సాక్ష్యం ఉంది. దేవతలే మెచ్చారు, దీవెనలు ఇచ్చారయ్యా. ఏమిటేది ఆ విస్త్రీ ఎవరికి? ఏమిటి ఎందుకలా ఇదవుతావు? వాడు తెంచుకున్నా నువ్వింకా పాకులాడుతున్నావు. రుణానుబంధం తీరిపోయి అంతే. గోపాల దూజనా వినాంక కొడి మోహన దళిత సంసార బంధన దారుణ వైనాశన బాల దక్షిణం దక్షిణ తగ్గం దక్షిణ దక్షిణ తగ్గం దక్షిణ 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 అమ్మా అమ్మ కాళ్ళు చెప్పలే నారాయణ వచ్చినేమో ఒడ్డుకు చూడరాదు. వచ్చిన నేను చూసేదా బంగారా? నువ్వు చూడ అది సరే కానీ రంగమా నీ వచ్చిన వచ్చిందా? సరేప్ప మావా మావా కాళ్ళు నొప్పులు మావా 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 మరి అలా తోటలోకి వెళ్ళి పువ్వులు కోసుకుందామా? రా మావా మావా రా మావా. నడే ఏమండి ఏమిటండి? ఏమీ లేదు మంజు. లేకే నా మూలంగా అయిన వాళ్ళకి దూరం అయ్యారు, కులం నుంచి వెలయ్యారు. ఈ బాధలన్నీ మంజు ఇది బాధలు కావు. ప్రపంచమంతా నన్ను బహిష్కరించినా సరే నేను బాధపడను. కానీ నా చిన్ననాడిపోయింది నా కన్న తల్లి. ఆ బాధ మరపించి బాధ్యతను వహించి మాతృప్రేమ మాధుర్యాన్ని చవి చూపించింది మా వదిన. ఆమెకు దూరమయ్యారు. నాకున్న బాధ అదొక్కటే మంజు. మంజు 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 వదిలే 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 నేను పతితుడి. ఈ పాదాలు తాకడానికి కూడా నాకు అర్హత లేదు. కాశీ అమ్మా కాశీ అమ్మా కాశీ రామ్మా ఇలారా మమ్మల్ని మన్నించండి అమ్మా. మన్నించడానికి మీరు చేసిన మహాపరాధం ఏమీ లేదమ్మా. మనస్ఫూర్తిగా చేసిన మంచిని మానవులు అంగీకరించకపోయినా దేవతలు మెచ్చుతారు. అమ్మా మీ కడుపు కోత ఇంతవరకు వారి కళ్ళల్లో కనిపించింది. ఆ పాపం అంతా నాది కాదు, కాలానిదమ్మా.
అదంతా మర్చిపో. ఇక కాశీ నీవాడు తన ఆశలు ఆశయాలు అన్నీ నీలో నిలుపుకున్నాడు. పెంచినా తుంచినా పేరు నీదేనమ్మా. పాతను కాదనడం ప్రతిభ కాదు, కొత్త నవ్వుననిపించుకోవడమే గొప్ప. చేసిన దానికి సిగ్గుపడకండి, చిత్తశుద్ధిని నిరూపించుకోండి, లక్ష్యసిద్ధిని పొందండి. అంతేనమ్మా నేను కోరేది. అమ్మా వదినా, మాకు నీ ఆశీర్వాదం ఉంటే. మీకు మా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంది నాయన. 10 కాలాల పాటు పచ్చని పంటగా ఉండండి. ధన్యుల వదినా, ఇక మాకు ఎదురు లేదు. తల ఎత్తుకు నిలబడతాం, జయభేరి మ్రోగిస్తాం. సంతోషం నాయన, సంతోషం. వెళ్ళొస్తానమ్మా. కాశీ వదినా, వెళ్ళొస్తా. ఈ రోజు రాత్రి ఈ ఊర్లో ఊరెలపటి మైదానంలో బచ్చల నారయ్య భోగోతం ఉంది. బచ్చల నారయ్య నారదుడు, రంగనాయకు రుక్మిణి, బంగారయ్య శ్రీకృష్ణుడు, కొత్త పిల్ల రత్నాలు సత్యభామ. అందరూ రండి, కొత్త మనుషులు, కొత్త ఆట చూడు చూడండి. ఏమిటా ఇదంతా? నాటకం ఆడతాను 50 వరహాలు భయాలు పుచ్చుకుని ఎక్కుంటారండి. 50 వరహాలు? అవునవునండి. సరే రాఘవులు, ఇలా రా. వీరికి 50 వరహాలు ఇచ్చి పంపు. రండి. ఏమిటి బంగారయ్య? మనుషులు మంచిని అర్థం చేసుకోలేను బాబు, నన్ను క్షమించండి. మంచమ్మ ఎన్నాళ్ళు నా భార్య రత్నం బాబు. దయచేడమ్మా, దయచేడు బాబు. ఎన్నాళ్ళు కూర్చోడు నన్ను. విజయనగరం ప్రజల్లారా ఎనండహో ఎనండి. గొప్ప గొప్ప కవులకు పండితులకు పుట్టిల్లైన ఈ విజయనగరం మహాపట్నంలో ఈ రేతిరి రామ మందిరం కాడ గొప్ప నాటక ప్రదర్శనం. ఏమి నాటకం అయ్యా? శంతన మహారాజు పల్లెపడుచుమని పెళ్ళాడిన కథ, భారతం కథ. ఇక ఆటగాళ్ళు అంటారా? ఊరూర దేశ దేశాల వాడ వాడల జయభేరి మోగించిన శ్రీ కాశీనాథ శాస్త్రులు గారు. ఆయనే శంతన మహారాజు. అంతేకాదు అందాల రాణి మంజువాణి సత్యవతి, బచ్చన బంగారయ్య దాసిరాజు. ఆట చూడ్డానికి 2 కళ్ళు చాలవు, ఆలసిస్తే ఆశాభంగం. రండి, చూడండి, ఆనందించండి. రండహో మహారాజా. అవును మహారాజు గారే. అవును. ప్రభువులకు నమస్కారం. నమస్కారం. కళామూర్తులారా, మీ ప్రఖ్యాతిని విని మీ ప్రతిభను స్వయంగా చూచి ఆనందించాలనే ఉద్దేశంతో మేమే మారువేషాల్లో వచ్చాం. మనుషులు బయటపడ్డప్పుడు మనసులో దాచుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రదర్శనం మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. ధన్యులం. మీదొక నవీన మార్గం. కళకు కొత్త ప్రయోజనాన్ని ప్రమాణాన్ని చూపించారు. మన పురాణ గాథల్లోని మహదాశయాలను పామరజనరంజకంగా ప్రదర్శించిన మీ కళా నైపుణ్యానికి మా జోహారు. మీ అభిమానానికి కృతజ్ఞులు. అమ్మా, నీవన్నింటా అతని సహధర్మచారిని అనిపించుకున్నావు. అదృష్టవంతులు. ఇదే మీ ఇరువురికి మా ఆహ్వానం.
మా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇది మా ఆనందానికి ఆనవాలు మాత్రమే. అంతేకాదు ప్రభు, తమ రసికతకు కళాహృదయానికి నిదర్శనం కూడా. ప్రభు, ఆశయాలకు ఆవేశాలకు మూల పురుషులు వారి, అన్ని సత్కారాలకి అర్హులు వారి. ఆ ఆనందాన్ని పంచుకోవలసిన వారమే మేమంతా. అలాగేనమ్మా. మరొక్క మాట, ఈనాటి నుంచి మీరు మా అతిథులు. మహాప్రసాదం. మహాప్రభు, రాజనర్తకి అమృతాంబ గారు. జయం మహారాజుల వారికి. అమృత, నిన్న రాత్రి విన్నాను. ఆ నవ్వులు అంతరార్థం ఏముంది మహాప్రభు, ఇన్నాళ్లకు విజయనగరాధీశులకు సత్కరించడానికి వీధి భాగవతులు దొరికారు కదా అని. అమృత, మకుటాన్ని అలంకరించే మాణిక్యం కూడా మట్టిలో పుట్టినది. కానీ మట్టిలో ఉన్నవన్నీ మాణిక్యాలు కావుగా. మా విచక్షణా శక్తిని శంకిస్తున్నావు. మన్నించాలి. మహారాజుల సన్మానానికి ఒక ప్రత్యేకత ఉందని, అది అమూల్యమని భావిస్తున్నాను. వారి కళ అంతకన్నా అమూల్యమైనదని మేం భావిస్తున్నాం. కాదనలేను. కానీ ఆ మాత్రం అర్హత గలవారు మీ సమక్షంలో సంవత్సరాల తరబడి ఉన్నారు. మీరు వారిని గుర్తించలేకపోగా ఈ సన్మానంతో అవమానిస్తున్నారని. అభియోగమా? అమృత, నీ అభిప్రాయం మేము అర్థం చేసుకున్నాం. నిన్ను మేము గుర్తించలేదని అనుకోవడం అవివేకమా ప్రభు? కాదా మరి? అయితే క్షమించండి. అందని దానికి ఆశించాను. కాదు, పొందిన దాన్ని అందలేదనుకుంటున్నాం. ఎందుకులేండి సమర్థన. మనసు తెలుసుకోలేకపోయినా మాటలకు అర్థం తెలియనంత తెలివి తక్కువ దాన్ని కాను. యోచించక యాచించినందుకు సిగ్గుపడుతున్నాను. కానీ ఈ సన్మానం సర్వజన సమర్థం కాదని మాత్రం చెప్పక తప్పదు. సెలవు. అమృత, అమృత, ఆడతి అసూయ తోబుట్టువులన్నారు. స్వస్తి శ్రీ శారదాచరణారవింద మిళిందాయమాన మానస వివిధాద్వర ధర్మకర్మ దీక్షాపరతంత్ర విద్వన్ మండలీ మండన శ్రీ 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 విశ్వంబర శాస్త్రివరేణ్యుల దివ్య సంఘమున కృతాంజలి అయి ఆశీపాత్రుడు విజయనగర పరిపాలకుడు విజయానందరామ గజపతి మనవి చేసుకున్న వినతి. ఈ ఏడు విశ్వకళాపీఠంలో విజయదశమి మహోత్సవ సందర్భమును జరుగునున్న పండిత పరిషత్తుకు తాము అధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సరే, మహారాజులం గారి అవ్యాజ ఆదరణకు మా కృతజ్ఞతను అందచేయండి. చెప్తాం. సెలవు. అన్నపూర్ణ, అన్నపూర్ణ, విన్నావా? మన కాశీకి విశ్వకళాపీఠంలో సన్మానం జరగబోతున్నారే. నిజంగానా? ఇదిగో మహారాజుల వారు ఆ మహోత్సవానికి మనకు ఆహ్వానం పంపారే. ఆహ్వానం చదవే, చదువు. ఒకవేళ నేనేమన్నా పొరపాటు పడ్డానేమో. పొరపాటు ఏమిటండి? స్పష్టంగా ఉంటేను. ఏమోని, నేను నమ్మలేకపోతున్నాను. భగవంతుడు ఈనాటికి దయదలిచాడు. వాడి సాధన ఫలించింది. ఆ భ్రష్టుడికి సన్మానమా? అసంభవం. అసంభవం ఏమిటండి? పట్టపగలల్లో వాడి పవిత్ర నామాక్షరాలు పత్రికలో ఉంటాను. అవునండి, అవును. ఏమిట్రా అవును? పేరు మహారాజుల వారు మోసపోయి ఉంటారు. అక్కడ ధర్మాధికారులు ఉన్నారు. ఈ అధర్మ విజయాన్ని ఎలా సాగనిస్తారో చూస్తాను. తప్పకుండా చూడవలసిందే. సదస్యులారా, మాదొక మనవి. పండితులతో కళాకారులతో జేగీయమైన మన సభకు నేడు మేమొక నవీన రత్నాన్ని పరిచయం చేయాలని కుతూహలపడుతున్నాం.
పాండిత్యాన్ని పామర జన రంజకం చేసి ప్రజలను తన సంగీత నృత్యాలతో పరవశింపజేసిన ప్రతిభాశాలి అతడు. పెద్దలెవరూ ఆ చిన్నవాని ప్రదర్శన తిలకించి ఉండరనే మా నమ్మిక. కాశీనాథ శాస్త్రి. మహారాజా, ఈతడే ఆ కళా తపస్వి. కాశీనాథ, నీ ఉండవలసిన స్థానం అది కాదయ్యా. ఇటురా, మా పండితుల సరస్సున ఆసీనుడివిగా. మహాప్రభు, ఇతడు తమను గౌరవించదగినవాడు కాదు. కారణం? కులభ్రష్టుడు. బ్రాహ్మణ్యానికి దూరమైనాడు. యజ్ఞోపవీతాన్ని విసర్జించాడు. కులము నుంచి వెలివేయబడ్డాడు. ఆచార్య, మేము సత్కరించున్నది అతని విద్యను, కళా ప్రతిభను. మహారాజా, ఏమిటా విద్య, ఏమిటా కళా ప్రతిభ? వీధి భాగవతాలు ఆడటమేనా? కాదు, ప్రజాబాహుళ్యాన్ని పరవశింపచేయడం. బిచ్చగాన్ని పాటలు కూడా మెచ్చుకుంటారు ప్రజలు. నర్తకి మెచ్చుకున్నది మేము. మహారాజుల మనసుకు నచ్చితే మడులు మాన్యాలు ఇవ్వవచ్చు. మా అధికారానికి హద్దులు తీరుస్తున్నావా? లేదు మహారాజా, అతని అర్హత ఏమిటో నిరూపించమని కోరుతున్నాం. మహారాజా, సెలవివ్వండి. ఏ పరీక్షకైనా సిద్ధంగానే ఉన్నా. ఎవరా పరీక్షించేది? ఏమిటా పరీక్ష? పామర లోకాన్ని రంజింపజేసిన ఈ ప్రతిభాశాలి మన పండితుల చేత అవుననిపించుకున్న చాలు. ఇప్పుడు తమరు ఆలాపించినది ఏమి రాగం? విజయానంద చంద్రిక. ఇదెక్కడి రాగం? మేము ఎన్నడూ వినలేదే. ఇప్పుడు వినిపిస్తానుగా. రాగ లక్షణం? సలక్షణం. ప్రభు, దేవరకు చక్రవాక కన్నడ రాగాలంటే మిక్కిలి మక్కువని లోక విదితం. అందుచేత ఆ రెండు రాగాలను మేళవించి ప్రభువులను, పండితులను రంజింపజేయ ప్రయత్నిస్తా. అదే మాకు ఆనందం. ఉపక్రమించవయ్యా. రసిక రాజ తగువారము కామా, రసిక రాజ తగువారము కామా. రసిక రాజ తగువారము కామా, అగడు చేయతగవా. ఏను దొరవు అరమరికలు ఏల ఏల వేల సరసాల సురసాల. ఏను దొరవు అరమరికలు ఏల ఏల వేల సరసాల సురసాల. ఏను దొరా నిన్ను తలచి గుణగానము చేసి, నిన్ను తలచి గుణగానము చేసి, నిన్ను తలచి గుణగానము చేసి, దివ్యనామ మధుపానము చేసి, నిన్ను తలచి పాప మగరిస, నిన్ను తలచి
సని ప మగ రి రి ద ని ని స మగ మ ప మగ మ ద ని సని ప మగ మ ద ని సని సని మగ మ రి సని సని ద ని సని ప మ ప మగ రి ద నిన్ను తలచి దని దని సని ప మ ప గ మ ప దని సని ప మ ప గ మ ద ని సని ప గ మ ద ని స గ మ రి సని స సరి సని సని ని సని దని ద ని సని ప ని ప మ గ మ ద ని స సరి స ని సని ప ని ప మ ప మ ని సని ప ని ప మ ప మ గ మ గ ని గ ని సరి సని స సరి సని సని దని ని సని ప ని ప మ ప సని ప మ గ రి స ni sa ma ga ri sa ni sa pa ma ga ri sa ni sa ni pa ma ga ri ni da 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 ni da ni da ni da ni da ni ni da ni da ni da ni da ma ga ma pa ma ga ma ni da ni pa ga ga ma ma da 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 ni ri 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 ga ga ma ma ri 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 da ni da ga di da ni da ni sa ga ni da ni da ni sa ri sa ni da ni sa ni ri da ni sa ni ga ma ta ma da ni da ni sa ri ga di da ni sa ni pa ma ga ma da ni pa ga ma da ni sa ti sa ri ri pa ma ga ma di ga di sa ni pa ma ga ma da ni sa ri sa ni pa ma ga ma da ni sa ni pa ma ba da ni pa ma ga di sa నిన్ను తలచి గుణగానము చేసి దివ్యనామ మధుపానము చేసి సారసాక్ష మనసా వచస సారసాక్ష మనసా వచస నీ సరస జరగని సదా వేదనాయను దొరవు అలమరికలు వేల సరసాల సురసాల ఏను దొరా శాబాష్ సంగీత సార్వభౌమ శాబాష్. జయించినావు. పాత్ర నెరిగి గౌరవించే విచక్షణ మాకున్నదని పండితులకు నిరూపించినావు. అందుకు మా ధన్యవాదాలు. సదస్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ కళాకారుని సన్మానించవలసినదిగా సభాధ్యక్షులైన శ్రీ విశ్వంభర శాస్త్రుల వారిని కోరుతున్నాం. ఈనాడు నాకు పర్వదినం. బిడ్డల పేరు ప్రతిష్టలు కని విని ఆనందించే భాగ్యం అందరికీ కలిగేది కాదు. ఆ అరుదైన అదృష్టం ఈనాడు నాకు లభించింది. చిరంజీవి కాశీ నా శిష్యుడు. ఈ సంగతి ముందుగానే వెల్లడి చేసి ఉంటే అమృతాదేవికి అతని అర్హతను ప్రశ్నించే ధైర్యము, చిరంజీవి కాశీనాథ్కు తనకు తానుగా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశము కలిగి ఉండేది కాదు. చిరంజీవి కాశీనాథ్కు నా చేతుల మీదుగా ఈ సత్కారం జరుగుతుంది. ఏ గురువుకు ఇంతటి గురుదక్షిణ లభించి ఉండదు. ఈ అదృష్టాన్ని నాకు కలుగు చేసిన మహారాజులం గారికి నా శుభ ఆశీస్సు. నా చేతుల మీదుగా ఈ సత్కారం జరుగుతుంది. ఏ గురువుకు ఇంతటి గురుదక్షిణ లభించి ఉండదు. ఈ అదృష్టాన్ని నాకు కలుగు చేసిన మహారాజులం గారికి నా శుభ ఆశీస్సు.
ఆడది తన్ను తాను అవమానించుకోవడం ఇదే తొలిసారి. ధర్మాధికారులు తమకు లేని అవమానమా నాకు? తలవంపులకు తరతమ తారతమ్యాలు లేవు, కాని నిలబెట్టిన పడగొట్టిన ఆడదానికే తగును తెలుసా? అది నిట్టూర్పులో ఆ వేడి వాడి ఉంటే చాలు, పగపట్టిన త్రాచుపాము రోషం బుస కొట్టడంలో తెలుస్తుంది. కానీ మాటు వేసి కాటు వేయడం మనుషుల వివేకం. పడి బాగా అన్నావు. ఎప్పుడు మరి ప్రారంభం? అదును కోసం ఎదురు చూస్తున్నాను. అక్కర్లేదు నర్తకి. కొండ చివరకెక్కినవాడు తల తిరిగి కింద పడడం సులభం. నర్తకి వలపను ఆవల కావలసిన పని మేం చూస్తాం. చిత్తం. తమ ఆజ్ఞ. పండు కాయో తెలియచేయాలి. కాయైనా నీ కడగంటి వేడి చూపులకు పండి తీరాలి. పద నర్తకి. విజయీ భవ. ఎవరైనా నువ్వు లోపల పోకుండా ఆటపోకరాలు కనుక్కుంటున్నావా? నేను ఎవరైనా ఎవరైతే పోవయ్యా బయటికి వచ్చి నారయ్య పెద్ద పేరయ్యా. అజమా మంజమా మంజమా ఇంత దూరం వచ్చిన పాటు అమ్మాయి బొమ్మటం అంటే నువ్వు బొమ్మటే మాత్రం పోయేది అనకు మనకు తప్పడ్డా మంజమ్మా. ఎవరు స్వామినా? దండాలు స్వామి, దండాలు. ఏంటి స్వామి, ఏ స్వామి వారం బొత్తిగా మారిపోయిందా? స్వామి ఇల్లు అంత మందేనా? అబ్బా వైకుంఠంలాగా ఉంది, వైకుంఠంలాగా. ఇదే రావడం ఇదేవిడా బంగారా? ఒరే భలే ఉందరా మీ ఎవరు ఏదో చెప్పిన సామెతగా ఉంది. కాలు కొందిదంటే పోయి గాలిలో పుట్ల పడ్డాడు దేవుడు. అట్టుందరా బాగుండా? చూడు రచ్చా. అబ్బా మిసమిసలాడిపోతుండే నీ కళ్ళు పడ్డా ఇంకెందుకు చిక్కిపోతుంది. సరే కానీ మా అమ్మ ఎట్టగుంటాట? మీ అమ్మకి గుమ్మటం లాగుంటా. ఎవరు నారాయణరా? బాగుంటారా? నువ్వెవరా? రాఘవ నువ్వా? ఒరే అంత పూర్ణ పూర్వీకులు టుప్పిపోయావు. స్వామి అంత పెద్ద వైభోగంగా సభ జరుగుతుండే నాకు ఒక పత్రిక పత్రం పంపిస్తే ఈ పాపిష్టి కాలతో చూడకపోయినానా? అదంతా తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. అవులే అవును, ఊళ్ళంతా భలే ఇదిగా ఉండదు. పద పద. నువ్వేరా నారయ్య? అటువంటి భేదాలు ఏవి లేవు ఇక్కడ. శివశివ శివశివ. దుమ్ము దులిపిస్తాను కదా. అయ్యా, రాజనర్తికి అమృతాంబ గారు తమ దర్శనం కోసం కోరుతున్నారు. ఓహో సరే రమ్మను. సంగీత సార్వభౌములకు మా ప్రణామములు. రండి కూర్చోండి. తమరు ఏమిటి ఇవన్నీ? కళానిధికి మా చిరు కానుక. ఏలికల మన్ననను అందుకున్న వారికి ఇది ఒక లెక్క కాదు, కానీ ఇది ఏటేటా ఎవరికో ఒకరికి ఇచ్చేది కాదు, ఇక ఇవ్వబోయేది కాదు. అంత అరుదైన కానుక అందుకోవడం మాకు ఆనందమేగా. ధన్యురాలి. ఒక్క మనవి. ఏమిటి? తమరొక్కసారి మా ఇంటికి దయచేసి మా ఆతిథ్యం స్వీకరించాలి. వెళ్ళిరండి. ఇంకే అంతఃపుర అనుమతి కూడా అయిందిగా, దయచేస్తారా? అలాగే. ఉడుకుడుకు నీళ్లు పోసుకునేసరికి పేడం లేచి వచ్చినట్టుందిరా. రాఘవులా ఎవరు ఈ మాష? విషయం తెలుసుకుంటేవే రతమ్మా. ఎవరి పిల్ల చీరుగా ఉందే. మరి నాకు సెలవు తప్పక దయచేస్తారు కదూ? మళ్ళా మళ్ళా చెప్పడం మాకు అలవాట్లేదు. ఒక్కసారి అనుభవం అయితే మేం మాత్రం అడుగుతామా? సెలవు. ఇంకా మీరు ఇంట్లో ఉంటారు అనుకుంటాను. ఇలా రోజు ఎన్ని ఆహ్వానాలు వస్తాయో అని. నీ అనుమతి అయితేనేగా. పాపం. అక్కాయ్ అక్కాయ్ ఏమిట్రా వెద్దావు నువ్వు? కొట్టబోక నీ వాలకం చూస్తే పెట్టెలు పడగొట్టపోయి నువ్వే పడేట్టుందే అని. ఓ అదా, వేరి ముఖమా?
అమృతం జన్మలో ఎవ్వరికి అంత సులభంగా పడదురా తమ్ముడు. అమ్మా అమ్మా వారు వస్తున్నారు. వీరు సిద్ధంగానే ఉన్నారు. తీసుకురండి. తీసుకురండి. స్వాగతం. సంగీత సామ్రాట్లకు సుస్వాగతం. దయచేయండి. స్వల్ప సత్కారం మా సంతృప్తికే గాని మీ అంతస్తుకు సరితూగదు. అభిమానాన్ని అలా కొలిచి వెలగట్టలే. ధన్యురాలు. అందమైన వాటిని ఉంచుకోవాలి. మరొక్క కోరిక మన్నిస్తారా? ఏమిటి? గాయకులు, వాగ్గేయ కారకులు మీరు. మీ సంగీత సాహిత్యాలకు నా అభినయ నృత్యాలను మేళవించి సార్థకం చేసుకోవాలను మీ పరిచయ భాగ్యంతో పాటు ఈ కోరిక ప్రసాదిస్తే. ఎంత మాట! నేను నీవనుకున్నంత గాయకుణ్ణి కాను, కవిని కాను. కాదనకండి, కానివ్వండి. క్షమించాలి, నే అలా పాడలేను. నా సంగీతానికి ఒక ఆవేశం కావాలి. కదలించి కరిగించే ఉత్సాహము, ఉద్రేకము ఉండాలి. పాడలేరా? ఈసారికి మన్నించాలి. సాహసించి అర్థించాను, క్షమించండి. ఏమిటి? కాలికి గజ్జెగట్టి మేళం కాకుండా విప్పకూడదు. మరేం చేయను, ప్రాప్తం. పర్వాలేదు, నా పాట నువ్వెప్పుడూ విన్నావు. నన్నిప్పుడు నీ నాట్యం చూచి ఆనందించని. ఆజ్ఞ. అప్పుడేనా? ఇంటికి వెళ్ళాలి. మంజు ఎదురు చూస్తుంది. చూడండి, వేసిన పువ్వులు వాడలేదు, పూసిన గంధం మాయలేదు, చిలికిన పన్నీరు ఆరలేదు, పిలిచిన నా కోరిక తీరలేదు. అప్పుడే వెళ్తారా? వీల్లేదు. మంజు, అమ్మా మంజు, పద.
వచ్చారా? మీరా? ఏ తపోభంగమైందా? లేదు, తపస్సు ఫలించింది. దైవం సాక్షాత్కరించాడుగా. అయితే వరం కోరుకో. కోరుకోనా? కానివ్వండి. ఇప్పుడు కాదు. కోపమా? ఎందుకు? కాదన్నందుకు. ఇది తొలిసారి కాదుగా. కాకుంటే ఈసారి వరమిస్తామన్నారు. నోరు తెరిచి కోరుకుంటే కాదని కసిరి కొట్టారు. అవమానించటంలోనైనా రోజుకో కొత్తదనం ఉండాలిగా. అది కాదు అమృతం. అదేలేండి. నా సంగీతం అంటే నీకున్న మక్కు. కానీ ఏం చేయను, ఈరోజు నన్నేదీ కదిలించలేకపోయింది. అంతా అచేతనమైపోయింది అమృతం. పాడుదామని గొంతు విప్పిది, స్వరం పలకలేదు. దేవి గారు ఎదుటుండగాని ఆశ్చర్యం. అవును, పాడలేకే అమృతం కోసం పరిగెత్తుకొచ్చాను. ఎంత అదృష్టం. ధర్మాధికారుల వారు చెప్పమన్నారు. లార్చి ఊరంతా వినేట్టు చెప్పమన్నారా? చెప్పమన్నారంటే ఈ విషయం ఇంతవరకు తమ దాకా రాకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఆ సంగీతం సర్వనాశనమైంది. ఇప్పుడు తాగందే గొంతు పెగలదు, తాగితే ఒళ్ళు తెలియదు. ఇక మిగిలిందల్లా ప్రభువులు ప్రసాదించిన బిరుదొక్కటి. ఈ మధ్య ఇప్పుడైనా సభకు పిలిపించారా సంగీత సామ్రాట్టిని? లేదు. ఒక్కసారి పిలిపించండి చూద్దాం. అందరూ అనుకునేది అబద్ధమైతే మేము ఆనందిస్తాం. ఎవరెక్కడ? జయం మహారాజుల వారి. కాశీనాథ శాస్త్రి వారిని వెంటనే సభకు రావాల్సిందిగా కబురు చేస్తూ సవారీ పంపించండి. చెప్తాం. వస్తున్నారు వస్తున్నారు, వచ్చేసారు. చెప్పమంగా చెప్పు. మహారాజుల వారు కొలువు తీర్చున్నారు. తమన్ని వెంటనే దయచేయవలసిందిగా సెలవిచ్చారు. ఇప్పుడు పైగా ఈ స్థితిలో ఉన్నారు. వీళ్ళే ఇదిగో ఇప్పుడు కాదని చెప్పు. కావాలంటే రేపు దర్శనం చేస్తాం. చెప్తాం. ఆగు. ఏమండి, మహారాజు గారు కొలువు తీర్చున్నారట. ఉంటే ఎందుకు రమ్మన్నారో ఏమో. వెళ్ళండి. వీలు లేదు, నువ్వు ఎప్పుడో చెప్పాం. అలా అనకండి. ప్రభువుల ఆజ్ఞ ధిక్కరించడం అంత మంచిది కాదు. ఆజ్ఞ ఆజ్ఞలకు సమయం సందర్భం ఉండాలిగా. మనం సేవకులం. మేము సేవకులం కాదు అమృతం. చూడండి, వారు మహారాజు. అయితే మేము బిచ్చగలమా? సంగీత సార్వభౌములు. ఇంకా మాట్లాడితే ఇలాంటి మహారాజుల కన్నా గొప్పవాళ్ళం. చిత్తం తమరు సార్వభౌములు. రా, వీలు లేదని చెప్పు. వెళ్ళు. ఎడవయ్యా వెళ్ళు. రాను అన్నారని చెప్పు. అలాగే చెప్పు. వెళ్ళు. అంత మాట అన్నాడా? ప్రభు మన్నించండి, మత్తులో ఏదో అని ఉంటాడు. మత్తు కాదు, మదం. మా
ఆజ్ఞను తిరస్కరించి మమ్మల్ని అవమానించాడు. సంగీత సార్వభౌముడిని సన్మానించి సత్కరించినందుకు లభించిన ఫలమిది. వెళ్ళండి, వెంటనే మనల్ని బంధించి తీసుకురండి. సవారి మీద కాదు, సంఖ్యలు వేసి నడివీధిలో నడిపించి తీసుకురండి. వెళ్ళండి. మంజువాణి, సంగీత సార్వభౌముని రాణి, ఏం ఇలా దయచేశారు? అమ్మా అమ్మా, మీ అమ్మనని పిలుచుకునేంత వయసు లేదులే నాకు. సాటి ఆడదాన్ని సానుభూతి కోరుతున్నాను. నన్ను కనికరించు. నా సర్వస్వం వారి కోసం ఏ త్యాగమైనా చేస్తాను. ఆ వారు ఈనాడు అమృతానికి దాసాను దాసుడు. అమ్మా, నేను బ్రతిమాలుకుంటాను. వారిని విడిచిపెట్టు. వారిని అప్రతిష్ట నుంచి తప్పించు తల్లి. ఏమిటా అప్రతిష్ట? ఇంతకన్నా ఏం కావాలి? చాలే, నీ వల్లనేగా బ్రాహ్మణుడు భ్రష్టుడైనాడు. నీకన్నా నీచుడు ఇక్కడెవ్వరూ లేరు, తెలిసిందా? అపార్థం చేసుకున్నావమ్మా. వారి ప్రతిష్ట మన వల్ల పెరిగేది కాదు, తరిగేది కాదు. వారి ప్రతిభే వారి ప్రతిష్ట. ఆ కళామూర్తికి అందరూ జోహార్లు అర్పిస్తున్నారు. ఆ కళాజ్వాలే వారి తేజం. అది ఈనాడు ఆరిపోతుంది. ఆరిపోవాలి. నా పగ చల్లారాలి. ఏమన్నా పగ? వారు నీకే అపకారం చేశారు? రుణీకారం. అందుకే ఈ ప్రతీకారం. అది నా ఆనందం. ఆ ప్రతిభ శృతి చేరని సంగీతం కావాలి. ఆ కంఠం మూగపోవాలి. ఆ కళా జ్వాల ఆరిపోవాలి. ఆపు. చేతనైతే నువ్వే ఆపు. నువ్వు స్త్రీలు కావు, నీకు హృదయం లేదు. లేదు సంజీవి, అక్క, నీవను మర్యాదగా బయటికి పంపు. కదలండి. ఆగరా, స్వామి, మంజు, స్వామి, మంజు, స్వామి, మంజు. మహారాజా, ఏమిటి అత్యాచారం? అధికార దుర్వినియోగమా? నీ అహంకార ఫలితం. అపచార ప్రాయశ్చిత్తం. ఏమిటా అపచారం? మా ఆహ్వానాన్ని నిరాకరించి అధికారాన్ని తృణీకరించావు. మహారాజా, మీరు తలచినప్పుడు పిలవనంపడం మీ అధికారం అయితే రాణిని నిరాకరించడం మా ఆత్మాభిమానం. కాకి ఆగ్రహించకండి మహారాజా. ఇంతకాలం మీ కొలువులో ఉన్నది మీ రసిక హృదయానికి మురిసి కాని, మీ రాజభోగాలకు భ్రమసి కాదు. పర్వాలేదు, బ్రతుకంటే భయపడేవానికి బానిసత్వం. ప్రజాబలమే ఆలంబనమైన మాకు ఎన్నటికీ ఏ భయమూ లేదు. చలో. ఆగో, మమ్మల్ని ధిక్కరించి ఎక్కడికి నువ్వు వెళ్ళేది? ఎవరా ప్రజ? నిన్ను ఆదుకునేవారు. మేము చూస్తాం. కాలకాలంలో పడవేయండి. మన్నించండి మహాప్రభు. అపరాధి పక్షాన క్షమాభిక్ష కోరడానికి వచ్చావా? అంతేకాదు ప్రభు, అవసరమైతే అపరాధి ఎవరో నిరూపించడానికి వచ్చారు. కాశీ అపరాధి కాదంటావా? అపరాధమంతా వారిదే కాదు, మరి ఇంకెవరిది? మొదట ప్రభువులది. క్షమించండి ప్రభు, ఆవేశపడక ఆలోచించండి. ఆకాశ పదంలో అడ్డు ఆపు లేకుండా స్వేచ్ఛావాయుడు పీలుస్తూ స్వైరవిహారం చేస్తూ రాగాల ఆలాపించే పక్షిని రాజభోగాల పట్టుత్రాలతో కట్టి బంగారు పంజరంలో బంధించారు. కాదు, సంగీత సార్వభౌముడని సన్మానించాం. చిత్తం. సరస్సులు కళాహృదయులైన ప్రభువులు సన్మానించారు. కాని అసూయాపరులు కళ్ళు ఎర్రబడ్డవి. అమానుషమైన పన్నాగాన్ని పన్నారు. అమాయకంగా దానికి వారు ఆహుతయ్యారు. ఆ ప్రతిభ అణగారిపోయింది. ప్రతిష్ఠ మిగిలింది. ప్రతిభ లేని ప్రతిష్ఠ పడిపోవడం అసహజమా, అపరాధమా ప్రభు? బలి బలి, బచ్చన సతీమణికి భాగవతాలాడటమే కాదు, బ్రహ్మాండంగా మాట్లాడటం కూడా వచ్చినే. మాట్లాడటమే కాదు, పోట్లాడతావా? సారంటండి, ఏడవ నాకు ఎందుకు నవ్వుతారు? మేము ఏడవలసినంత మేధావులు మేరు పర్వతాలు ఎవ్వరూ లేరే ఇక్కడ.
లేకేనా ఇంత కుట్ర పన్నారు? వారిని కూలద్రోసి సర్వనాశనం చేయాలని సంకల్పించారు. ఎవరిని? మీ వారినా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసేంత పిచ్చితనం మాకు లేదు. పిచ్చితనం కాదు, ముచ్చుతనం. ఎదుట నిలబడి ఎదిరించి జయించలేక చాటు మాటల కాటు వేసేవు నువ్వు. ఇక ధర్మాధికారులు తమ ధర్మాన్ని మరచి దౌర్జన్యానికి దారి తీశారు. చేతకాక నీతో చేతులు కలిపారు. ఇద్దరూ కలిసి పగబట్టారు, పడగొట్టారు. కాదంటారా? చెప్పండి, గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. పవిత్రమైన మీ యజ్ఞోపవేత మీద ప్రాణం చేసి చెప్పండి. నిజమా? ఇది నిజమేనా? నిజానికి ఇంకా రుజువులు కావాలా ప్రభు? అమృత, ఏమి నీ సమాధానం? నిజమే. అవమానింపబడ్డాను, పగబట్టి ప్రతీకారం తీసుకున్నాను. ఎంత నీచానికి పాల్పడ్డావు అమృత? స్వామి తాము ధర్మస్వరూపులే, మాకు మార్గదర్శకులే, ఇంత పాపాన్ని ఎందుకు ఒడిగట్టారు స్వామి? మత సంరక్షణ మా విద్యుక్త ధర్మంగా భావించాం. అందుకని మానవత్వాన్ని కూడా మంట కలుపుతారా? అమృత, పండిత పరిషత్తులో పగలకు తెగలకు తావులేదు. నీ అసూయతో దాన్ని అపవిత్రం చేశావు. ఇది ఘోరమైన నేరం. ఆడదానివి మన్నిస్తుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. సంగీత సార్వభౌమ, ఇక్కడ మీకు జరిగిన అమర్యాదకు మేము క్షమాభిక్ష కోరుతున్నాం. అంత మాట అనకండి ప్రభు. నేనే నీ మనసు నొప్పించాం. మీ బిడ్డల్లాంటి వాళ్ళ మమ్మల్ని మన్నించండి. లేదమ్మా, మా కళ్ళు తెరిపించావు. కళామయ్య, ఈమె వల్ల నీవు ధన్యుడవయ్యావయ్యా. ఇక మీరు స్వేచ్ఛగా మీ సంగీత స్రవంతిలో దేశాన్ని ఓలలాడించండి. ధన్యుడు. మా ఆదరణ, అభిమానము మీకెల్లప్పుడూ ఉన్నాయి. వెళ్ళిరండి. విజయీ. పారిందయా మన పథకం, బాగా పారింది. చెప్తాం. కుక్క తిరిగి తిరిగి దాలిగుంటలోకే చేరింది. కనకపు సింహాసనమున సునకము అని ఊరికే అన్నారా? అసలు ఆ సన్మానంతోనే వాడి తల తిరిగిపోయింది లేవయ్యా. ఇక తిరగలను దిబ్బల వెంట. ఇప్పుడేమైంది? ముందుందయ్యా ముసల పండుగ. ఉంది. సంగీత సామ్రాట్ ఇక ఏళ్తాడు విద్యానగరం వీధులు. అప్పుడే మీ చెవి దాకా వచ్చిందా? ఇప్పుడు మీ రాక ప్రొద్దుటే ఈ శిష్యరత్నం ఊరు చేరుకున్నాడు, విన్నారా? విశ్వాసఘాతకు పాలు పోసిన వేలు కొరికాడు. మహారాజుకి ద్రోహం తలపెట్టాడు. సరసుడు సహృదయుడు కనుక మహారాజు మన్నించాడు. కానీ పాపం కట్టుకుడుకుండా వదులుతుందా? పదభ్రష్టుడై తాగుపోతాయి నీ చాతి. శాస్త్రి గారు వెళ్ళి చూడండి, మీ ముద్దుల బిడ్డ ఎలా మురికి గుంటలో పొరలాడుతున్నా. శాస్త్రి గారు, మురికి గుంటల్లో పొరలాడిన ముల్లోక నాయకుడైన బిడ్డ. వాడు పతితుడు కావచ్చు, భ్రష్టుడు కావచ్చు, కానీ విద్యావిహీనుడు మాత్రం కాదు. కాశీ కళా తపస్వి. నేను ప్రేమిస్తున్నది వాడిలోని కళా జ్వాలను, కలంకాల్ని కాదు. అది నా కళ్ళకు కనిపించదు. అయితే ఆ ప్రాగుపతులు ఆశ్రమంలోనే ఉంచుకోలేకపోయారు. విద్యాపీఠాన్ని ఒక వినయాన్ని విడిది చేయలేకపోయారు. శాస్త్రి, ముళ్ళులు తీసి పారేసి పువ్వులు మెచ్చుకోగల సహృదయత సరస్సుల లక్షణం. బిడ్డలు దొడ్డవాళ్ళైతే చూచి ఓర్వలేని తల్లివాను కాకుంటే కాశీనెందుకు ఇలా పడదోషా? వాడి పతనంలో గాని నీ ప్రతిభ ప్రజ్వరలేదా తల్లి? కళాకారుడికి ఇది కఠోర శాపమా? వద్దు తల్లి, వాణ్ణి కాపాడు. విశ్వకళాపీఠంలో విద్వత్ సన్మానం పొందాడని సంతోషించు. ఇంతలోనే ఎంత దుర్గతి పెట్టిపోయాడు. మన ఇంట వంట లేవే అత్యాచారాలు వీడికి ఎట్లా ప్రాప్తించారు? వీడిట్లా కళ్ళు పాకల్లో తాగి దొర్లుతూ ఉంటే మనం ఈ ఊళ్ళో ఎట్లా ముఖమెత్తుకుని తిరగటం?
ఇట్లా బ్రతకడు. మన సంగతికేమండి? ఇదంతా నిజమో కాదు నేను నమ్మలేకుండా ఉన్నాను. ఒక్కసారి అలా వెళ్ళి చూసొస్తే. నీ పిచ్చి కాకపోతే నొప్పి లేకుండా పొగరాస్తుందా? అంత ఆదరించిన మహారాజే అలా ఎందుకు వెళ్ళగొడతాడు? అయిపోయింది. మనం ఏనాడు చేసిన పాపం ఇలా కట్టి పుడుకుతుంది. ఇదంతా నువ్వు చేసిన పాపం. చిన్నప్పటి నుంచి ఎత్తి పెంచాను. నా చేతులు పంచాక కొట్టడానికి ఈ ఆనందం కూడా ఎందుకని భగవంతుడు వచ్చింది. అన్నపూర్ణ, అన్నపూర్ణ. తండ్రి, పెంచుకున్న మొక్కను కూడా ఎందుకు లక్ష్యం చేస్తున్నా? అడగరాని వరం ఎవరికి, చేయరాని అపచారం ఏం చేశాడయ్యా? ఇంక మనం ఈ ఊర్లో కూడా ఉండలేం. ఎక్కడికి వెళ్ళినా ఇంతేగా. అడిగి అడగముందే కొంచెం నగలన్నీ వంచిస్తా అంటే ఆయన ఎట్టా బాగుపడ్డాడమ్మా? అసలు ఇంతకి నువ్వు కదమ్మా కారణం. నేనైతేనా తెలిసి వచ్చేది. అదేం మాట్లాడారు అత్తమ్మా, అంటానికి ఏమొచ్చులే. రేపు బంగారయ్య అట్ట అయితే నువ్వు మట్టుకు ఏం చేస్తా? ఏమన్నా ఏం చేస్తానా? ఏది తాగి రమ్మ చూస్తాను. నువ్వు ఊరుకోరా, అది అన్నంత పని చేస్తుంది. ఆడితోటే ఉందిలే, నువ్వు వెళ్ళి వంట పని చూడు. ఇదిగో అమ్మాయి, దాని మాటలకేం గాని అయింది ఏదో అయింది. ఇక జరగవలసిన దాని గురించి ఆలోచించమ్మా. ఆలోచించేది ఏముందిరా? నువ్వు గుండ్రంగా కదంటారా ఉండేదే. మన మామూలు బతుకు ఉండనే ఉండదు. పదండి బాగా ఆడుకుందాము. సరే, నోరు పోసుకుపో. ఎర్రినాయాల ఇంకా ఇదే విజయనగరం అనుకుంటున్నావేరా? పోయింది ఆ వైభోగం ఎప్పుడో పోయింది. కావాలి గుడ్డ పేరికలు కొండ పెంకు దరిద్రపు కొంపు. ఇది ఒక్కటే ఉండి ఉద్ధరిస్తుందా? అవసరానికి ఆదుకొని ఉండి ఏం లాభం? పోనీ ఏమండి, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఈ చిరకీర్తి చిహ్నాన్ని అమ్ముకోకండి. లేమిలో అమ్ముకుంటే కలిమిలో కొనగలిగే గౌరవం కాదు ఇది. ఎంత తపస్సు చేసి సంపాదించారు, ఎంత ఎదురీది చేయించారు. ఒక్కసారి ఆలోచించండి. మన మంచి రోజులకి చిన్నంగా ఇది ఒక్కటైనా మిగలనివ్వండి. ఎవరు? మంజు. అమ్మా, ఏమిటమ్మా? కాశీ కులాసాగా ఉన్నాడా? చెప్పు తల్లి. కులాసాగా ఉండాలని ముక్కోటి దేవతలకు మొక్కుకున్నాను, కానీ నా నోములు ఫలించలేదు. అమ్మా, ఇంకా మీరే దిక్కు. రండి, వారిని దక్కించుకోండి. మళ్ళా వారిని మనిషిగా చేయండి అమ్మా. లాభం లేదమ్మా, లాభం లేదు. అందరిలాగా మీరు సమయానికి కాదంటారు. వద్దమ్మా, వద్దు. నా మీద కసి వారి మీద సాధించకండి. వారి కోసం ఏ త్యాగమైనా చేస్తాను. కావాలంటే వారి జీవితం నుంచే తొలగిపోతాను. మంజు, అమ్మా, రండి, రండమ్మా, రండమ్మా. మంజు, నేను రాలేనమ్మా. నా బాధ నీకు అర్థం కాదు తల్లి. నేను స్వతంత్రురాన్ని కాను. క్షమించమ్మా, క్షమించు. నేను రాలేదు. క్షమించడానికి నేనెవరినమ్మా?
ఆదరించి పెంచి పెద్ద చేసిన తల్లే ఇలాగంటే మంచు భర్త ఆజ్ఞకు కట్టుబడవలసిన ఇల్లాలి. నేను నిస్సహాయం, నేను ఏమీ చేయలేదమ్మా. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. ఎవరా మనిషి? స్వామి స్వామి, ఏంటిది? ఇదా విజయనగరం మహారాజుల వారి సంగీత సామ్రాట్టుకు మెచ్చి ఇచ్చిన కిరీటం. అవసరానికి అమ్మేస్తున్నారు అయ్యవారు. స్వామి వద్దు, స్వామి వద్దు, ఇంత అన్యాయం చెయ్యొద్దు. అదే ఉంది జరువా. అమ్మా ఇప్పుడు ఫస్ట్ అనమాటరా ఆత్మారావుడు అల్లాడిపోతున్నాడు. ఈర సరుకు సవట్నాయాల నారయ్య, నా వల్లట నీ పాపం చేయలేవు. చేయలేవు? సరే, నేనే చేస్తాను. ఏలం వేస్తాను. నేను చచ్చిన తర్వాత అయినా గొప్పతనం చెప్పుకోవడానికి వీలు. ఎవరు రండి. ఒక వరహ, 2 వరాలు, 10 వరహాలు, 20 వరాలు, 20 వరాలు. నీకెందుకు రాలే? దీని సంగతి నీకేం తెలుసు? సోడంగా రాయాలా? 20 వరహాలు ఒకసారి, 2 సార్లు. స్వామి అమ్మకండి, నీకేం కావాలన్నా నేను ఇస్తాను. తిరుపతిలో అత్తారా దానికి 20 వరాలట. 20 వరాలు కొనే. ఎంత కావాలి స్వామి? ఎంత? దీనికి విలువలేదు, వెల కట్టలేదు. దీని గొప్పతనం గుర్తించగలిగిన వారెవ్వరూ ఇక్కడ లేరు. నేను మన్నించండి స్వామి, మన్నించండి. దేవుడు దండం పెట్టుకుపోదామని వచ్చా. భగవంతుడి కథ చెవులు పడేటప్పటికి ఒళ్ళు తెలియక నిలబడి ఉండా. అంతే స్వామి. ఎవరు? తప్పు తప్పు. దేవుడు కొట్టాడమ్మా, మనుషులు కొడతారు. ఏం జరిగింది? భయపడకుండా ఎంత శివరాత్రి కదా, అరకే నిందాం కదా, అలా గుడి కాడికి వెళ్ళాం. అట్లాగా? సరే, లే తాత, హరికథ నేను చెప్పిస్తాను. రా తాత, పాపరా. దేవుని నేను చూపిస్తానమ్మా. బాబు బాబు వద్దు బాబు, వద్దు బాబు, వద్దు బాబు, వద్దు రాఘలో చూసా సుక్క దెబ్బ. అయ్యో అని పేరు ఊరంతా మోగిపోతుంది పో. అబ్బా, రాత్రి చెప్పాడంట ఆయన కథ, నల్లరాజు కథ. గుక్కిడేసుకొని కుక్క చెప్పకుండా చెప్పాడట పో. నోర్మై, ఎందులో నీ ఎగురుడు ముద్రష్ కూడా మిమ్మల్ని ఇంటికి సిని పెట్టుకుంది. ఏందో ఏంటిది ఈరబద్దుడు కూలినట్టు పోతుంది పూరకం. అరే పొమ్మంటున్నా నీకదు. నేనాడక పోయేది పుచ్చుకూడా. బయటికి శని విరగడైపోయింది. ఏమనుకుంటాడు మన సంగతి? ఏంటిది? ఏముందమ్మా? ఎక్కడికి
అయితే ఆ సాగుడు కోసం అంత కిరీటాన్ని అమ్మగారేంది ప్రతి నోటికి ఎంత మాట లేదు అవును తప్పు మీది కాదే వారంతా చులకనైపోయారు అమ్మా మన్నించండి అమ్మా అలా ఎన్నడూ అనుకోలేదు మనసులో ఉన్న బాధ ఆపుకోలేక ఏదో వాగాను మన్నించండి అమ్మా స్వామి ఎవరు కావాలంటే ఈ పాత్ర నిండా నా రక్తం తినిపిస్తాను కానీ ఇది మాత్రం నేను చెప్పాను అంతా దోషం అయిపోయిందమ్మా అయిపోయింది అయ్యగారు మరీ అద్దు మీరిపోయారు ఏదో నగలదే ఉంది మహారాజు పెట్టిన కిరీటమే అమ్మి పారేశారు తప్పతాగొచ్చి మంజమ్మను చావగొట్టారు పాపం ఆ బిడ్డ అట్టాగే స్పృహ తప్పి పడిపోయింది ప్రాణం ఉందో లేదో పాపం మంజమ్మ మరీ దిక్కుమాలింది అయిపోయిందమ్మా అంత మాట అనుకుంటున్నారయ్యా నేను ఇంకా బ్రతికిన ఉన్నా ఏదేమైనా నేను వస్తున్నా కదా ఏమండి ఎంత చెడ్డ వాళ్ళు మన పెట్టానండి ఏమండి ఆలోచించండి ప్రాణాలు పోతున్నా ఏమిటి పట్టుదల అయిన వాళ్ళం మనమే ఆదుకోలేకపోతే వాళ్ళు ఏమవుతారు నా మాట మన్నించండి నాకు ఈ ఒక్క వరం ప్రసాదించండి పడుకునివ్వండి వీల్లేదని నీ గది చెప్పడం క్షమించండి తప్పదా ఎవరికి తప్పినా తల్లికి ఎలా తప్పుతుంది అన్నపూర్ణ తెగించావా పెంచిన ప్రేమ పెంచుకోలేకున్నా నన్ను వెళ్ళనివ్వండి సరే వెళ్ళు పర్యవసానం ఏమవుతుందో ఆలోచించు ఏమైనా సరే బిడ్డ నచ్చేట్లో మునిగిపోతున్నాడు ఒడ్డున కూర్చొని ఆలోచిస్తుంటాను నా వల్ల భగవంతుడు నాకే శిక్ష విధించినా సరే అనుసరిస్తాను ఈ బాధ భరించలేను ఈ సర్వనాశనం చూస్తూ ఊరుకోలేను నేనేమీ కాను వారి కోసం బ్రతికే ఉంటాను అమ్మా మంజు అమ్మా వచ్చారా అమ్మా వచ్చారా మంజు ఇంక నాకే భయం లేదమ్మా వారిని దక్కించుకోండి వారిని కాపాడండి అమ్మా వారిని కాపాడండి అమ్మా ఇంకా ఆయన ఎవరికి దక్కరమ్మా మీ పిచ్చిగాని ఎంత దుర్గతి పట్టిపోయాడు వాడు ఏడేవాడు కాశీ 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 చచ్చిపోయిన కాశీని పిలిచేది ఎవరు చచ్చిన వాళ్ళని పిలిస్తే పిశాచాలు వస్తాయి కాశీ కాశీ లేడుగా చచ్చిపోయాడు ఎంత నీ కష్టం బ్రతికైపోయింది రానిది ఎంత నీ ఎన్ని విధాలు ఏడ్పిస్తున్నావురా ఎందుకు రాయి పాడు జన్మ ఇంతకన్నా తెచ్చుంటే ఒక్కసారి ఏడ్చి ఊరుకునేవాళ్ళని ఈ మిట్రాయి క్షుద్రం ఇది చూడడానిక భగవంతుడు నాకు ఈ మొండి ప్రాణాన్ని ఇస్తాడు వద్దురా నాయనా వద్దు ఈ బాధ వద్దు ఈ నరకం వద్దు నిన్ను ఉత్తరిద్దామని అటు భర్త ఆగి మీరాడు ఇటు నిన్ను పోగొట్టుకున్నాను చాలురా నాయనా నాకు శిక్ష భగవంతుడా
చాలు నాకు ఈ శిక్ష. వెళ్ళిపోతాను. ఈ పాపాన్నంతా చూడకుండా ప్రపంచాన్ని వదిలి వెళ్తాను. వదిన ఇంకా ఎక్కడికి రా నీకు వదిన? నీ వదిన ఏనాడో సచ్చి నీ వదిన బ్రతుకున్నదనుకుంటే ఇంత పాడైపోతాను. నీకు వదిన లేదు. ఈనాటితో క్షమించు. ఎలా క్షమిస్తాను? మానో క్షమను, సహనాన్ని, శాంతిని అన్నిటినీ చంపాను. ఇంకా ఏముని క్షమించను? భగవంతుడు కూడా నేను క్షమించలేదు. వదిరా వదిరా, నన్ను క్షమించకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. క్షమించాను అను వదిరా, లేదా నా శవం మీద నుంచి నడిచిపో. అంతే వదిరా. అమ్మా అమ్మా, వారిని క్షమించానండి అమ్మా. నా కోసం వారిని క్షమించండి అమ్మా. అమ్మా అమ్మా. మంజు మంజు, కాశీ ప్రమాణం చెయ్యి. మారుతానని ప్రమాణం చెయ్యి. ఈ పతనాన్ని నుంచి బయటపడి మళ్ళా మనిషిని అవుతానని ప్రమాణించి. వదినా, మీ పాదాల మీద ఆ కాశీ పోయాడు, నీ కాశీ బ్రతికాడు. ఇది నాకు పునర్జన్మ వదినా, పునర్జన్మ. సంతోషం నాయనా. కాశీ వదినా, అమ్మ గతాన్ని మర్చిపో. నీ కాశీను మన్నించు తల్లి. అమ్మా అంతా మీ భిక్ష. మంజు, ఈ జన్మకు భగవంతుడు ఆదేశించిన చివరి పని పూర్తయింది. వస్తాను తల్లి. నాయన కాశీ వస్తానయ్యా. మహాతల్లి, మళ్ళా ఏ ముఖం పెట్టుకొచ్చావు ఇంటికి? సిగ్గు లేదు? లోపలికి పదండి. ఇంటికి నడు. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నీకు ఎప్పుడూ పోయింది. నా మాట వినండి. నడివీధిలో అల్లదెందుకండి? చాలు, నా బ్రతుకు ఏనాడో నడివీధికి ఎక్కింది. నువ్వు అడుగు బయటికి పెట్టినప్పుడే అన్ని బంధాలు తెగిపోయి. ఇక నీకు ఇంట్లో తావులేదు. వెళ్ళు. 12కి ఆపరాన్ని ఇట్టా పాడు చేసుకుంటారా? ఆ తల్లి ఏమైపోవాలి? పరువు పోయిన తర్వాత ఏ గంగలోనైనా పడి చావాలి. నిన్నే ఎందుకు ఇంకా నిలబడ్డావు? భర్తనన్న మర్యాద నీకేమాత్రమైనా ఉంటే, ఈ వంశం మీద గౌరవం ఉంటే వెళ్ళిక్కడి నుంచి. అంతేనా? అంతే. అమ్మా అమ్మా, కాశీ గారు, కాశీ గారు, మీ అన్నగారు అన్నపూర్ణమ్మని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఆ ఏటు వైపుకు పోయింది. వదినా, అమ్మా అమ్మా, కాశీ గారు ఇది ఎందుకయ్యా? బ్రాహ్మణంతా చేరి విశ్వనాథం గారి ఇంటి మీద ఎగబడ్డారు. ఏమి విపరీతం జరుగుతుందోనమ్మా. పూజలారా, ఈ పాపం అంతా నాది. అనుభవించవలసినదంతా అనుభవించా. మీకోసం సోదరుణ్ణి దూరం చేసుకున్నా. అల్లారు ముద్దుగా పెంచినవాడు అతి దీనంగా దుమ్ములో ధూళిలో కలిసిపోతున్నప్పుడు కనికరించలేకపోయా, కరుణించలేకపోయా. నా హృదయం అల్లాడి తల్లడిల్లితే మీకోసం అణుచుకున్నాను. రక్త బాష్పాలు కారితే మీకోసం తుడుచుకున్నాను. నాలోని సోదర ప్రేమని, వాత్సల్యాన్ని సమూలంగా పెకలించి కాలరాచాను మీకోసం.
మీ మతం కోసం మేము సంతోష పెట్టడం కోసం అత్యుత్తమ సాధ్యం అగ్ని సాక్షిగా పెండాడిన దాన్ని అవమానించాను. ఆమెలోని మాతృ ప్రేమకు అడ్డు చెప్పాను. పెంచిన వాణ్ణి మంచి మార్గాన పెట్టడం కోసం కన్నీరు నించుతూ వెళ్లిన నేరానికి ఆ ఉత్తమ ఇల్లాలిని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అన్నపూర్ణమ్మ గారు 7 గంటలు బట్టి పరిగెత్తిపోతా ఉంటారు. ఏమైనా ఇంత జరుగుతుందో ఏమో. ఆ ధర్మతల్లి ఉసురు తగిలితే ఊరుకు ఊరే నాశనం అయిపోతుంది. రండి బాబు, రండి బాబు, రండి రండి, ఆ తల్లిని కాపాడుకుందాం. రండి రండి బాబు. శాస్త్రి గారు కాశీ అన్నపూర్ణమ్మను మోసుకుని గుళ్ళేగా వచ్చాడండి. బ్రతుకమ్మ నా కోసం నీ కాశీ కోసం బ్రతుకమ్మ. అమ్మా అన్నయ్య, కాశీ అన్నయ్య, స్వామి, అన్నపూర్ణ, అమ్మా, అన్నపూర్ణ, మంజు, కాశీ, దైవాన్నే ఆదేశించిన మహితాత్ముడి ధన్యుడు. మా వల్ల నీకు మరువరాని ద్రోహం జరిగింది. మన్నించు కాశీ, మన్నించు. కాశీనాథ్, శాస్త్రి గారు కళ దైవస్వరూపం. కళా తపస్సులు జాతిమత భేదాలకు అతీతులు. మానవత్వాన్ని మించిన మతం లేదు శాస్త్రి గారు. ఈనాటికైనా మనం ఈ సత్యాన్ని గుర్తించగలిగితే శాంతి సామరస్యాలు సుసాధ్యాలు. సంగీత సార్వభౌమ, ఆనాడు నీకు జరిగిన మకుటాభిషేకం మా సమక్షంలో, నేడు పరమేశ్వరుని సన్నిధి. విజయీ గురుదేవ, కాశీ జయభేరి మ్రోగించావు నాయన. దీర్ఘాయుష్యం, ఆదర్శ దంపతులై కళారాధకులై వర్తిల్లారు.